సో అది విషయం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అది యూట్యూబ్లోకి వెళ్ళలేదు కదా. విషయం ఏంటంటే రిజల్ట్ తక్కువ పర్సంటేజ్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా, కానీ మందే ఎక్కువ పర్సంటేజ్ ఉంది. సో ఆ చెప్పిన పాయింట్లే మళ్ళీ రిపీట్ అమ్మా. కంపల్సరీ సిన్సియర్గా చదివి ఆ డిసిప్లిన్ రూల్స్ ఫాలో అయితే పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏంటి సార్ ఆ రూల్స్ అంటే, ఒక పెద్ద మనిషి ఎవరైనా ఉండి మీరు పాస్ అవ్వాలని చెప్పేసి, పెద్ద మనుషులు ఫ్యాకల్టీస్ వాళ్ళు మీరు ఫెయిల్ అవ్వాలనుకుంటారా పాస్ అవ్వాలనుకుంటారా? మీ మీద ఉన్న పూర్వకాలం పగలు ఉంటాయా వాళ్ళకి? వాళ్ళు ఒక్కటే కోరిక ఏంటమ్మా, మా పిల్లోడు పాస్ అవ్వాలి. ఈ ప్రపంచంలో నువ్వు బాగుపడాలని కోరుకునేది, నువ్వు తిట్టినా సరే, నువ్వు బండ బూతులు తిడతావు మాకు తెలుసు అది, నువ్వు తిట్టినా సరే నువ్వు బాగుపడాలని కోరుకునేది ఇద్దరు. ఎవరమ్మా వాళ్ళు? పేరెంట్స్, ఫ్యాకల్టీ. మిగతా వాళ్ళు పట్టించుకో. నువ్వు తిట్టకపోతేనే పట్టించుకోరు, ఇక తిడితే ఏం పట్టించుకుంటారు? మేమేంటంటే తిట్టినా సరే ఇట్లా తుడుచుకొని పాస్ అవ్వాలి అంటాం. సరే, సో దట్స్ వై మేమేం విలన్స్ కాదమ్మా. మీరు చదవాలి పాస్ అవ్వాలని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉంటాం. ఒక మాట అన్నా సరే నువ్వు బాగుపడాలని అంటాం, కానీ నిన్ను ఏదో తిట్టేసి మేము సైకోయిజం ముందేయాలని, నిన్ను అందరి ముందు తిట్టాలని, లేకపోతే నిన్ను బాధ పెట్టాలని ఇట్లయితే చేయం. అంత ఇంటెన్షన్ ఉండదు. అండ్ ఎప్పుడైనా 1-2 సార్లు అంత ప్రెజర్లో, అంత హెక్టిక్ షెడ్యూల్లో ఒక 2-3 మాటలు ఏమన్నా అనుండొచ్చేమో, కానీ అది కూడా నువ్వు చాలా లైట్ తీసుకోవాలి. మన సారే కదా. ఓవరాల్గా యూ షుడ్ రిలై ఆన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ అండ్ గివ్ దమ్ ద రెస్పెక్ట్ అండ్ ఫాలో ద రూల్స్. వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాయమంటే రైట్, చదవమంటే చదవటం. అండ్ యూ షుడ్ బీ ఫ్రమ్ ది అవుట్ ఆఫ్ ది బాక్స్. నీ కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ బయటకు రావాలి. నేను కంఫర్ట్ జోన్లోనే ఉంటాను, సక్సెస్ కూడా రావాలంటే కష్టం. అండ్ చాలామంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి చాలా రీజన్స్ చెప్తూ ఉంటారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఇది, నాకు ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరికీ హై ఎండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకొంతమందికి అయితే హెల్త్ లిటరలీ సపోర్ట్ చేయదు స్టడీస్కి. అసలు చూపిస్తా, హెల్త్ స్టడీస్ సపోర్ట్ చేయని హెల్త్. అది పాస్ అయ్యాడు, చచ్చిపోయినా పర్లేదు అన్నట్టు చదివారు వాళ్ళు. డూ ఆర్ డై. నాకు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఈ పెయిన్ వచ్చింది, ఆ పెయిన్ వచ్చింది. అరే అందరికీ ఉంటాయి, నాకు ఉంది. ఈరోజు మనిషి అంటే కంపల్సరీ పెయిన్స్ ఉంటాయి. 100% హెల్దీ హ్యూమన్ బీయింగ్ లేడు అసలు ప్రపంచంలో, ఉండడు కూడా. డెఫినెట్లీ అందరు డిఫాల్ట్స్తోనే పుడతారు. ఈ జనరేషన్ అంటే అందరికీ ఏదో ఫాల్ట్స్ ఉంటుంది. క్లైమేటిక్ పొల్యూషన్ అండ్ నువ్వు తినే ఫుడ్కి సంబంధించి డెఫినెట్లీ ఏదో ప్రాబ్లం ఉంటుంది. నువ్వు దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుని సక్సెస్ అవ్వాలంతే. 100% హెల్దీ ఉంటేనే నేను సక్సెస్ చేస్తానంటే ఏమో ఉండదు. సూపర్ స్టార్స్ కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో దెన్ ఫైనల్లీ నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్గా చేయాలి. షుడ్ గివ్ రెస్పెక్ట్ టు పీపుల్. ఏదో ఒకటి ఒకళ్ళు చండాల మూడమ్మా పర్సన్, అవాయిడ్ నెగిటివిటీ. ఎందుకు? నువ్వు చండాలం అయిపోతావు ఫస్ట్. సెకండ్ రూల్, స్టడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం. అది ఎట్లా చదవాలో అట్లాగే చదవాలి. అట్లా చదవకుండా నువ్వు ఒక రోజు లేస్తాను, ఒక రోజు పనుకుంటాను, ఇది అది ఫ్రెండ్స్తో తిరుగుతాను, ఉన్నారు పేర్లు చెప్పను అంతే. గలీజ్ పనులన్నీ చేస్తాను నేను ఫ్రెండ్స్. నీకు తెలిసే తప్పని ఎట్లా వస్తుంది చదువు? నేను చదువుతాను మళ్ళీ నైట్ కూర్చొని. అరే నువ్వు ఎంతైనా కష్టపడే గలీజ్ పనులు చేస్తే రాదు రిజల్ట్. నాకు తెలియదు అనుకున్నావు ఏంటి? నేను అన్నీ చూసే వచ్చాను. ఎక్కువ బయటే ఉంటా నేను. నువ్వు ఎక్కడ చోట కనపడతావు నాకు. నేను కనపడకపోయినా నాకు తెలిసిపోద్ది నువ్వేమేం చేస్తున్నావు ఏంది అని. అన్నీ ఇంట్లో వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు చదివిస్తుంటే నువ్వు గలీజ్ పనులన్నీ చేసి నేను హార్డ్ వర్క్ చేస్తాను నైట్ అంటే రిజల్ట్ ఎట్లా వస్తుంది? నీకు 2 మార్కుల్లో ఫెయిల్ అవుతావు డెఫినెట్లీ. ఆ గలీజ్ పనులు ఆపేయండి ఫస్ట్. దీనికి ప్రూఫ్ లేదు, ఫిలాసఫీ. గలీజ్ పనులు ఉంటే రిజల్ట్ రాదనేది ఫిలాసఫీ. కర్మ హిట్స్ బ్యాక్. ఒకవేళ పాస్ అయినా సరే రిజల్ట్ ఉండదు. ఫస్ట్ నువ్వు అవి ఆపేసేసే హ్యాపీగా బతకాలంటే. సో అది మెయిన్ రీజన్. సో డిసిప్లైన్గా చదువు, స్టడీస్ మీద ఫోకస్ చేయి, డిస్ట్రాక్షన్స్ ఏమి వద్దు. కంపల్సరీ నువ్వు కూడా పాస్ అవుతావు. సరే ఇవన్నీ నేను చేశాను, ఫెయిల్ అయ్యాను తెలుసు నాకు, వాళ్ళు కూడా ఉన్నారు క్లాస్లో, వాళ్ళు కంపల్సరీ పాస్ అవుతారు. అన్నం తింటే ఎవరికైనా నిద్ర వస్తుంది. లంచ్ చేసి కూర్చో, ఎవరికైనా నిద్ర వస్తుంది. మనిషి అన్నవాడికి నాకు వస్తుంది. దాన్ని సాక్రిఫైస్ చేసి నువ్వు క్లాస్లో కూర్చొని క్లాస్ వింటేనే కదా సాక్రిఫైస్ అంటే, అప్పుడే కదా సక్సెస్.
మా మనిషి అన్నవాడు ఎవరికైనా అన్నం తింటే నిద్ర వస్తుంది నాన్న. దట్ ఈస్ ద డిఫాల్ట్ థింగ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సాటర్డే రోజు ఎవరికి రాబుద్ది కాదు, నాకు రాబుద్ది కాదు. దాని నుంచి బయటకు వచ్చి వస్తేనే కదా నీకు సక్సెస్. సండే రోజు ఎవరికైనా పనుకోవాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అది పక్కన పెట్టి చదివితేనే కదా సక్సెస్. ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ అవన్నీ చేశారు. సండే లేదు, మండే లేదు, ఫెస్టివల్ లేదు, ఏం లేదు, పెయిన్ లేదు, ఏం లేదు. పెయిన్ ఉంటేనే గెయిన్ అన్నారు వాడు. పెయిన్ అంటే ఏంటి? నిద్ర వస్తున్నా చదవటం, ఆకలేస్తున్నా చదవటం, ఫెస్టివల్ అయినా చదవటం, సండే అయినా చదవటం. ఇదే కదా పెయిన్ అంటే. అంతేగాని ఇవి పడుచుకోవటం అవి పడుచుకోవటం కాదు పెయిన్ అంటే. సాక్రిఫైస్ ఇస్ ద పెయిన్. ఇట్లా చేస్తే డెఫినెట్లీ పాస్ అమ్మా. ఇది ఓవర్. మా ఫిలాసఫీ అయితే ఇదే ప్రస్తుతానికి. తర్వాత జనరేషన్లు మారేటప్పుడు మేము కూడా, అంటే ఫస్ట్లో మేము మారాము, జనరేషన్స్ మారేటప్పుడు. అంతకుముందు 7 to 9 పెట్టేవాళ్ళం క్లాసెస్. ఇప్పుడు 8:30 to 8:30 పెడుతున్నాం. అది కూడా ఫుల్గా ఏం పెట్టట్లేదు. అంతకుముందు అసలు బయటికి 2 నిమిషాలు బయటకు వెళ్ళాలంటే పర్మిషన్లు, లెటర్లు, మన నెక్స్ట్ డే క్లాస్ లేదన్నాం. మారాము, చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం పిల్లలకి. చదవకపోతే తోలు ఇట్లా తీసేసేవాళ్ళం. అంత లేదు ఇప్పుడు. అసలు జనరేషన్ మారింది కాబట్టి మేము మారాం. సో అది మ్యాటర్. మీరు చదివితేనే పాస్ అమ్మా. చదవటం కూడా ఎలా చదవాలి? పద్ధతిగా చదవాలా, మామూలుగా చదవాలా? పద్ధతిగా చదివితేనే పాస్. నువ్వు ఎట్లా పడితే అట్లా చదివినా కానీ ఫెయిలే. ఇప్పటికైనా తెలుసుకొని కొంచెం పద్ధతిగా చదువు. టాలెంట్ ఉంటే సరిపోదు. ఎఫ్ఎం పద్ధతిగా చదవటం అంటే అందులో సాక్రిఫైస్ కూడా ఉంటుంది. నువ్వు దాని నుంచి బయటకు వచ్చేయాలి. సరే, ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నావు ఎఫ్ఎంలో అనేది ఒకసారి ఊరికే బుల్లెట్ పాయింట్స్ రాద్దామమ్మా. అసలు మీకు ఎంతవరకు ఉంది ఏంటి గుర్తుంది? ఫస్ట్ నేను ఏం చెప్పాను సార్ ఎఫ్ఎంలో అంటే, ఎఫ్ఎం అనే దాంట్లో 3 బ్రాంచెస్ ఉంటాయి. ఏంటి అమ్మా? ఏ డెసిషన్స్? ఫైనాన్సింగ్ డెసిషన్స్ తీసుకుంటాం. దీన్ని ఒకసారి లింక్ చేస్తాను నేను. ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ కొనాలా, రీప్లేస్ చేయాలా లేదా, ఓల్డ్ మిషన్నే కంటిన్యూ చేయాలా? అల్టిమేట్గా నీకు పాజిటివ్ వస్తే ఆ డెసిషన్, నెగిటివ్ వస్తే చేయవు. అది చేసాం, డీటెయిల్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఏం డెసిషన్స్ అమ్మా? ఇన్వెస్టింగ్ డెసిషన్స్. నెక్స్ట్ డివిడెండ్ డెసిషన్స్. డివిడెండ్ ఎంత ఇవ్వాలి ఏంటి? నువ్వు ఏ చాప్టర్ తీసుకున్నా ఈ 3 బ్రాంచెస్లో ఏదో బ్రాంచెస్లో వస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద ప్రజెంట్ వాల్యూ. ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటి? క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తావు? దీన్నే నేను డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను. 10% కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 1 year కి చెప్పమ్మా. 0. సో నెక్స్ట్ యానిటీ ఫ్యాక్టర్ కూడా చెప్పాం. ప్రజెంట్ వాల్యూలోనే యానిటీ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది? యానిటీ ఫ్యాక్టర్ సేమ్ రిపీటివ్. అక్కడ నువ్వు డిస్కౌంటింగ్ కూడా ఫాలో అవచ్చా? ఎస్, అవ్వచ్చు. అంటే ఏంటి? సమ్మేషన్ తీసుకోవాలి నువ్వు, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్. నెక్స్ట్ పర్పెచువిటీ అంటే ఏంటమ్మా? ఇండెఫినెట్ పీరియడ్కి సేమ్ అమౌంట్ వస్తే ఏంటమ్మా? ఏంటి ఫార్ములా? దాన్ని బట్టి డివైడెడ్ బై చేయాలి. పర్సన్ 1/r. సార్ ఒకవేళ గ్రోత్ కూడా ఉంటే ఏంటమ్మా? 1/r-. ఇది సింపుల్ క్యాలిక్యులేషనే. అన్నిటికంటే ఇదే సింపుల్, కానీ గుర్తుండదు. డిఎఫ్ గుర్తుంటుంది, ఏఎఫ్ గుర్తుంటుంది, ఇది గుర్తుండదు. ఎప్పుడు సింపుల్గా మర్చిపోయేది. ఎందుకంటే అదేముందిలే అని పక్కన పెడతాం, సింపులే కదా అని. అదే గుర్తుండదు, వాడేమో అదే అడుగుతాడు. సరే, కాబట్టి చూడండి, మీకు డిఎఫ్ గుర్తుంది, ఏఎఫ్ గుర్తుంది, సగం మంది ఇక్కడ ఆగిపోయారు పర్పెచువిటీ దగ్గర, పర్పెచువిటీ గ్రోత్ దగ్గర. సింపుల్ కాబట్టి బ్రెయిన్ లైట్ తీసుకొనింది. ఆబ్వియస్లీ ఎగ్జామ్ కూడా లైట్ అయిపోతుంది. దీని తర్వాత నేను స్టార్ట్ చేశాను, అయిపోయింది అక్కడితో, బేసిక్స్ అయిపోయింది యాక్చువల్లీ. కాకపోతే ఒక్కొక్క చాప్టర్ గురించి కొంచెం కొంచెం మాట్లాడాను. మళ్ళీ అది డీటెయిల్గా వస్తుందా? ఎక్కడ వస్తుంది? కన్సర్న్ చాప్టర్ దగ్గర వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్యాష్ ఫ్లోస్ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అమ్మో ఏం అర్థం కాలేదు నాకు క్యాష్ ఫ్లోస్, అసలు నేనేం చెప్పలేదు అంటాను. నేను ఊరికే పరిచయం చేశాను, అకౌంట్స్లో ఇలా ఉంటుంది క్యాష్ ఫ్లోస్. ఇట్స్ ఓకే, నీకు అర్థం కాలేదా? పెద్ద సమ్ ఏదో చేశాం కదా, అర్థం కాలేదా? నీకు మళ్ళీ డీటెయిల్గా వస్తుందా సార్ అంటే చిన్న చిన్న
సమ్స్ నుంచి వస్తుంది డీటెయిల్గా. నేను ఏంటంటే జస్ట్ అన్నిటిని క్లబ్ చేసి ఇలా ఉండబోతుందని చెప్పాను అంతే. మళ్ళీ అది పార్ట్ బై పార్ట్ డీటెయిల్గా వస్తుంది చాప్టర్లో. ఆ చాప్టర్ పేరే క్యాపిటల్ బడ్జెటింగ్. సార్ కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీస్ని మేనేజ్ చేయాలి కదా నేను, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. సార్ ఈ పర్టికులర్ డివిడెండ్ డెసిషన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కానీ తీసుకోవాలి కదా సార్ నేను, రిమైనింగ్ అని ఇలా ప్రతిదీ మళ్ళీ డీటెయిల్గా వస్తుంది. అంటే బేసిక్స్లో నేను ఏంటంటే ఒక్క చాప్టర్ని అలా టచ్ చేసి వదిలేస్తాను. నీకు ఆ చాప్టర్ చెప్పేటప్పుడు కొత్తగా ఉండదు. ఓకే ఆల్రెడీ పరిచయం ఉన్న చాప్టరే, కొంచెం ఇది నేర్చుకున్నావు అని అంటే నీకు అర్థం అవుతుంది ఇది జాగ్రత్తగా వినాలి, ఇది జాగ్రత్తగా వినాలి అని. ఆల్రెడీ బేసిక్స్ దగ్గర అర్థమైతే ఆల్రెడీ ఓకే బాగానే ఉందంట. అర్థం కాకపోతే జాగ్రత్తగా వింటాం. అమ్మో ఇది జాగ్రత్తగా వినాలి, క్యాష్ ఫ్లోస్ రెండు అడ్వాంటేజే నాకు. నీకు బేసిక్స్ దగ్గర అర్థమైన అడ్వాంటేజే, అర్థం కాకపోయినా అడ్వాంటేజే. సో జస్ట్ ఊరికే చెప్పండి అమ్మా, క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? పిఏటీకి ఏం యాడ్ బ్యాక్ చేస్తున్నావు నువ్వు? డిప్రిషియేషన్. ఎందుకంటే ఆల్రెడీ డిప్రిషియేషన్ సంబంధించి ట్యాక్స్ తీసేసి ఉంటావు కాబట్టి ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటారు. సో జనరల్లీ పీబీటీ అంటే బిఫోర్ డిప్రిషియేషన్ తీసుకొని ఇందులో నుంచి ట్యాక్స్ తీసేస్తూ ఉంటావు నువ్వు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదైతే వస్తుందో అది యాడ్ చేస్తావు. దేనివల్ల వస్తుంది ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్? డిప్రిషియేషన్ లేదా పిఏటీ ప్లస్ డిప్రిషియేషన్ చేసినా చాలు. ఆ లాజిక్ నువ్వు ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకో, 10 రూపీస్ 5 రూపీస్ అని. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, అది నువ్వు క్యాలిక్యులేటర్ ఆపరేషన్ చేయొద్దు. నువ్వు బుర్ర పెట్టి ఆలోచిస్తేనే ఎఫ్ఎంలో లాజిక్ నీ బ్రెయిన్లోకి వెళ్ళిద్ది, లేకపోతే మగ్గప్ చేస్తున్నట్టు నువ్వు సమ్ని. సార్ దానికి ఒక 5 to 10 minutes పట్టిద్ది అంతే. నువ్వు ఆ 5 to 10 minutes కూర్చోలేదు అనుకో, అయిపోయింది గోవిందా. ఎంతసేపు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆ లాజిక్ అనేది నీ బ్రెయిన్లోకి వెళ్ళాలంటే నువ్వు కూర్చోవాల్సిందే. కావాలంటే నా వీడియో చూడు, నేను విడమర్చి చెప్తూ ఉంటాను అన్ని డివైడ్గా, మళ్ళీ అన్నిటిని క్లబ్ చేస్తాను, మళ్ళీ అన్నిటిని విడదీస్తాను. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ 3 times చెప్పుంటాను. మరి మెయిన్ చాప్టర్ చెప్పేటప్పుడు ఇక్కడే 3 times చెప్పావంటే మెయిన్ చాప్టర్ చెప్పేటప్పుడు ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు? చాలాసార్లు చెప్తారు, ప్రతి సమ్ దగ్గర చెప్తారు నీకు. కాబట్టి నువ్వు ముందుగానే కూర్చొని ఒక ఫార్మాట్ ఫిక్స్ చేసుకొని క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడు ఆ ఫార్మాట్ ఏంటిది, ఇక్కడ ఏంటి, ఇలా పిఏటి పీబీటీ. బట్ మీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ 3 methods చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. ఏదో సెకండ్ మెథడ్ ఒకటే చెప్పొచ్చు. నేనేంటంటే ఓవరాల్గా చెప్తాను, ప్రాక్టికాలిటీకి లింక్ చేసి 3 methods ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ నీకు ఎగ్జామ్ ఓరియంటెడ్కి వచ్చినప్పుడు అలా ఏం చెప్పరు. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి కదా, అందుకని ఈజియెస్ట్ ఏదైతే ఉంటుందో అది తీసేసుకొని చెప్పేస్తాను. లివరేజెస్ నేను స్టార్ట్ చేస్తాను, ఎగ్జామ్ ఓరియంటెడ్ చెప్పాలి క్వశ్చన్స్, ఈజియెస్ట్ థింగ్లో చెప్పేస్తాను. కానీ దాని గురించి నేను మాట్లాడమంటే 15 days మాట్లాడతాను. రోజుకి 2 hours చొప్పున 15 days మాట్లాడతాను ఒక్క లివరేజెస్ కాన్సెప్ట్ మీద. అంత డీప్ అది. సిఎం మెంటర్లో ఓన్లీ ఇంత చిన్నగా పెట్టాడు. ప్రాక్టికల్ బిజినెస్తో లింక్ చేసి ఆ లివరేజ్ అనే కాన్సెప్ట్ మీద అన్ని బిజినెస్ రన్ అవుతాయి. చాలా రోజులు మాట్లాడుతుంది నేను దాని మీద. మళ్ళీ ఒక రోజు మాట్లాడింది ఇంకో రోజు మాట్లాడండి, డీప్గా మాట్లాడతాను. మీకు ఉంది అక్కడ చిన్న చాప్టర్. ఇప్పుడు అదంతా చెప్పనా ఎగ్జామ్ ఓరియంటెడ్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి నేను. నీకు ఇప్పటికి ఎంత అవసరమో అంత ఇవ్వాలి, ప్రాక్టికాలిటీకి లింక్ చేసుకోవాలి ఎగ్జామ్తో పాటు, సేమ్ టైం ఎగ్జామ్ ఓరియంటెడ్ కవర్ చేయాలి. సో ఇలా చాప్టర్స్ ఉంటాయమ్మా. ఒకసారి జస్ట్ ఊరికే ఓపెన్ చేద్దాం. సార్ ఇప్పుడు వరకు జరిగిన బేసిక్స్లో క్యాష్ ఫ్లోస్ వరకు డిస్కస్ చేసాం. క్యాష్ ఫ్లోస్ 3 stagesలో ఉంటాయి. ఏంటి ఆ 3 stages? ఇనిషియల్, 0th year, డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, టర్మినల్ క్లోస్. యాక్చువల్లీ ఇనిషియల్ టర్మినల్ రెండు ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. ఒక ఎసెట్ని సేల్ చేసినప్పుడు గెయిన్ ఆర్ లాస్ వస్తుంది, దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ కూడా కన్సిడర్ చేయాలి. సేల్ వాల్యూకి ఆ ట్యాక్స్ బెనిఫిట్ని అడ్జస్ట్ చేయాలి. దేనికి అడ్జస్ట్ చేయాలి? అప్పుడు నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. డ్యూరింగ్ ద ఇయర్ ప్రాజెక్ట్లో నువ్వు డిప్రిషియేషన్ వల్ల ట్యాక్స్ బెనిఫిట్ని అడ్జస్ట్ చేస్తూ క్యాష్ ఫ్లోస్ని ఫైండ్ అవుట్ చేస్తావు, వాటిని డిస్కౌంట్ చేస్తావు. కావాలంటే మళ్ళీ వీడియో రికార్డింగ్ ఇంకోసారి చూసి ఇంకొకసారి క్లీన్గా నువ్వు చూడు సమ్ము, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నీ బ్రెయిన్ డిఫికల్ట్ అంటుందో, ఆ డిఫికల్ట్ అన్నదాన్ని ఒక 5 or 10 times ప్రాక్టీస్ చేసి చూడు, నీ బ్రెయిన్ మళ్ళీ చెప్తుంది నీకు ఈజీ అని. అంతే. ఇంపాసిబుల్ కాదు, డిఫికల్ట్. ఇంపాసిబుల్ అయితే ఏం చేయలేము. సో ఒకసారి ఓపెన్ చేస్తానమ్మా, జస్ట్ నేమ్స్ రాసేస్తాను.
సో వీఆర్ గోయింగ్ టు కన్క్లూడ్ దిస్ ఎఫ్ఎం బేసిక్స్. కన్క్లూడ్ చేయబోతున్నాం ఈరోజు. ఇంట్రో మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత నేనే వచ్చి చెప్తాను మ్యాథ్స్ టు మ్యాథ్స్. థియరిటికల్ టాపిక్ అది. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత అది ఉంటుంది. రేషియోస్ జానీసారమ్మ, ఫండ్ ఫ్లో కూడా జానీసారు, క్యాష్ ఫ్లో కూడా జానీసారు, అకౌంట్స్ సంబంధించిన టాపిక్స్ ఈ మూడు. దేనికి సంబంధించినమ్మా? అకౌంట్స్. మేబీ ఈ క్యాష్ ఫ్లో అశోక్ సార్ కానీ ఆర్య సార్ కానీ, ఎందుకంటే ఆయన పార్ట్ కూడా ఉంటుంది అక్కడ. జస్ట్ క్యాపిటల్ బడ్జెటింగ్ విశ్వా సారు, నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ ఈ రెండు అశోక్ సారు. మనకి పైన ఫైనల్ క్లాసెస్ చెప్తున్నారు కదా, డిటి చూసుంటారు మేబీ. పైన డిటి క్లాసెస్ చెప్తున్నారు ఫైనల్ అండ్ ఆడిటింగ్ క్లాసెస్ చెప్తున్నారు కదా, అశోక్ సార్. అండ్ ఫైనాన్సింగ్ డెసిషన్స్ మళ్ళీ విశ్వా సార్, ఆయనకి సంబంధించింది. యాక్చువల్లీ క్యాపిటల్ బడ్జెటింగ్, ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఆయన సిఎంఏఎస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తూ ఉంటారు ఆయన. సేమ్ అదే. ఫైనల్గా ఇది నేను, ఇది సిఎంఏ ఇంటర్ వాళ్ళకి. ఏసీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ మొత్తం నేనే ఉండొచ్చమ్మా. అంటే ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. ఇవి ఒక 60 to 70% మీకు. తర్వాత కొన్ని భూతాలు ఉంటాయి ఎఫ్ఎంలో, డెరివేటివ్స్, ఫారెక్స్, ఇవన్నీ. అది ఒక్కటి మీకు డెలివరీ అంటే మీరు అర్థం చేసుకోగలరు, ఇంత చదువుంటారు పిఎం కాబట్టి. సో అవి కూడా నేను చెప్తాను. ఇవన్నీ కూడా మళ్ళీ నేను మాట్లాడతాను, నేను డిస్కస్ చేస్తాను, రివిజన్లో వస్తాను ఇవన్నీ. బికాజ్ వాళ్ళకి చాలా టైం ఉంటుంది కదా. సో ఐ థింక్ ఏసీసీ వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నేను వచ్చి డిస్కస్ చేస్తాను. ఆల్మోస్ట్ అంటే వేరే సార్ చెప్పినా సరే మళ్ళీ నేను వచ్చి డిస్కస్ చేస్తాను. అండ్ ప్రాక్టీస్ కిట్ కూడా ప్యారలల్గా చూస్తాం. ఎందుకంటే ఎఫ్ఎం ప్రాక్టీస్ కిట్ ఫస్ట్ వర్క్ బుక్ కంప్లీట్ చేసుకుని, మీకు వర్క్ బుక్లో కొంత పెద్ద ఉండవు 4x అవన్నీ. నేను ఓన్ డిజైన్డ్ ఎగ్జాంపుల్స్తో చేసేద్దాం. వాళ్ళకి అది ఒక్కటే ఎక్స్ట్రా ఉంటుంది ఏసీసీ వాళ్ళకి, ఫారెక్స్, డెరివేటివ్స్, షేర్ మార్కెట్స్ గురించి. ఇంకా అంత మించి ఏమి ఉండదమ్మా ఎఫ్ఎం కొంచెం ఈజీ ఉంటుంది. కాకపోతే ఎందుకు భయపడ్డా మీకు ఫస్ట్ సబ్జెక్ట్ కింద ఎఫ్ఎం పెట్టకుండా ఏసీసీ వాళ్ళకంటే, ఇట్స్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు వచ్చారు, సిఈసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ టైం చూస్తే భయపడిపోతారని పిఎం ఫస్ట్ పెట్టాం, లేకపోతే ఎఫ్ఎంఏ ఫస్ట్ పెట్టేవాళ్ళు. బికాస్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ స్మాల్ అండ్ ఇట్స్ లాజికల్ థింగ్ కదా. మరి అప్పుడు లాజికల్ థింగ్ బ్రెయిన్, థీరీ చదివిన వాడు లాజిక్ చదవమంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. సిఎంఐ ఇంటర్ వాళ్ళ పరిస్థితికి వస్తే చూస్తే చాలా తక్కువ సిలబస్. దీనికి సంబంధించి కొంచెం అడిషనల్గా వేరే టాపిక్ ఉంటుంది, అది చాలా చిన్నది. మేము చదివే రోజుల్లో ఎఫ్ఎం స్కోరింగ్ నాకు ఎందుకంటే లాజిక్ ఉంటుంది ఇక్కడ. నాకు లాజిక్ ఎప్పుడైతే ఉంటుందో, నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మా, ఒక సబ్జెక్ట్ బాగా భయంకరంగా ఎగ్జామ్ ముందు కూడా చదివేవాడిని, కానీ తక్కువ మార్కులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్ అసలు చూసేవాడినే కాదు, క్లాస్లో చెప్పేవాడిని, ఒకసారి చూసుకునేవాడిని అంతే ఎగ్జామ్ ముందు. దాని పేరే మ్యాథ్స్. ఎందుకంటే అక్కడ లాజిక్. మళ్ళీ మ్యాథ్స్లో కూడా నీకు లాజిక్ లేకుండా ఏదైనా ఉంటే నేను అసలు చూసేవాడిని. మ్యాథ్స్లో నాకు తెలిసి లాజిక్సే ఉంటాయి అండి. సోషల్ ఏమో ఎక్కువ అక్కడ టైం సేవ్ చేసుకుని మిగతా టైం అంతా ఎక్కడ పెట్టేవాడు నేను. సోషల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అప్పట్లో మీకు ఉందో లేవో, సివిక్స్, హిస్టరీ ఉన్నాయా అమ్మా, జియోగ్రఫీ, అవి ఎక్కువ ఎంత చదివినా నాకేమీ వచ్చేది కాదు. చదివేవాడిని, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాను. సేమ్ అదే ఈ కోర్సులో కూడా నేను అప్లై చేశాను. ఇక్కడ టైం సేవ్ చేసి కాస్టింగ్లో పెట్టేవాడిని నేను తీసుకెళ్ళి. కాస్టింగో లేకపోతే ఏదో థియరీ సబ్జెక్ట్ లేవో అక్కడ పెట్టేవాడిని. టైం సేవింగ్ అంటే తక్కువ టైంలో నువ్వు కవర్ చేసేసుకొని స్కోరింగ్ పెట్టేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్. గ్రూప్ 2లో ఎక్కువ టైం సేవింగ్ ఉంటాయి మీకు కావాలంటే చూడండి. అందుకని గ్రూప్ 2 ఎక్కువ మంది పాస్ ఫస్ట్. అందుకని మనం గ్రూప్ 2 మామూలుగా పాస్ పెడతాం అనమాట. గ్రూప్ 2 స్కోరింగ్గా పెట్టేస్తాం. ఒకవేళ గ్రూప్ 1 ముందు రాయించినా గ్రూప్ 2 కలిపి రాయిస్తాం అనమాట. ఇటు నుంచి అటు యాడ్ అయిపోతాయి మార్క్స్. ఏ పేపర్స్ బాగా ఉంటాయి సార్ ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నా. ఓఎంఎస్ఎంలో స్కోరింగ్ అనేసి నేను యావరేజ్గా పేపర్ రాసిన 60 మార్క్స్ వేస్తున్నాడు. యాక్చువల్లీ ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఓన్లీ ఆ పేపర్స్లో ఫెయిల్ అయ్యి. అవి నేను ఇంకా డిస్ప్లే చేయలేదు. నెక్స్ట్ ఆల్రెడీ చూపిస్తున్నాను. ఏంటమ్మా అది? ఎఫ్ఎం. అకౌంట్స్ ఆడిట్ అనేది కూడా ఈజీ. ఒక భూతం ఉంటుంది మీకు గ్రూప్ 2లో. ఏంటమ్మా భూతం? అది 40-45 అలా ఏదో అట్లా ఇప్పుడు మార్క్స్ చూసినా అదే కనిపిస్తుంది మీకు. అందరికి ఆ పేపర్లో 40లు 45లు వచ్చి మిగతా అన్నింటిలో 60లు వచ్చేసింది. ఎవరికైనా ఇంత ఆల్ ఓవర్ ఇండియా. నువ్వు దాన్ని ఎంతో కష్టపడితే వస్తుంది 45. నీకు ఆల్రెడీ అర్థమైపోయింది. వాటికి మార్జినల్ కాస్టింగ్లోనే 100 సమ్స్ ఉంటాయి.
ఆల్మోస్ట్ మోడల్స్. ఆ టైం అక్కడ పెట్టు, ఈజీ పాస్. ఇక్కడ నుంచి నువ్వు ఈ రోజు వరకు టైం వేస్ట్ చేసావు, వదిలేసావు. ఈ రోజు నుంచి పర్ఫెక్ట్గా కూర్చో, ఈజీ పాస్. నీకు చాలా టైం ఉంది. ఎగ్జామ్ ముందు 1 వీక్ చదివి రాస్తాను. 10th క్లాస్లో నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఎగ్జామ్ ముందే చదివాను. ఇంటర్మీడియట్లో స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ నేను, ఎగ్జామ్ ముందే చదివాను. ఏది చెయ్యి, సిఎస్ఏఎంఏ చెయ్యి, చెప్తా నేను. ఎగ్జామ్ వారం ముందు కూర్చొని లేదా ఎగ్జామ్ ముందు కూర్చొని చదువు, పాస్ అవ్వు. మేబీ అయితే మాత్రం ఏదో ఆర్గన్లో ఇసిపోతుంది, అది పట్టుకుంటారు. సో అది ఏ ఆర్గాన్ అనేది 40 years తర్వాత నేను చెప్తా. సో అట్లా కుదరదబ్బా, సిలబస్లు ఎక్కువ. ఈ రోజు నుంచి ఈ రోజు కొంత కొంత చదువుకోండి. సో ఆల్రెడీ చెప్పిందే, బ్రెయిన్ కూడా బాడీలో పార్టే. నువ్వు బాడీని ట్రైన్ చేస్తున్నావు. సో 1 వీక్ ఎక్సర్సైజ్ అంతా సండే చేద్దాం అనుకుంటున్నావు, 8 hours. బాడీ డెవలప్ అయిద్దా? రోజు 1 hour చేయాలా? ఇది కూడా అంతే, బ్రెయిన్ కూడా అంతే ఆల్మోస్ట్. సో ఒకసారి బేసిక్స్ ఓపెన్ చేయండి అమ్మా. మా ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్టింగ్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్ ఇవన్నీ చూసాం మనం. ఒక సమ్స్ అన్ని చేసామో లేదు చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఈ చార్ట్ ఏదైతే ఉందో అది నేను డీటెయిల్డ్గా ఇచ్చాను. ఇక్కడ ప్రింటింగ్ సరిగ్గా పడలేదని, వాళ్ళకి స్పేస్ సరిపోలేదు. నేను డీటెయిల్గా ఇచ్చాను, నోట్స్ ఇచ్చాను కదా, మీరు అక్కడే రాసుకోమని చెప్పాను. ఇదంతా కూడా నేను డీటెయిల్గా ఇచ్చాను మీకు, విత్ ఎగ్జాంపుల్స్. 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అంతే. అండ్ దీనికి అడిషనల్గా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి కూడా డిస్కస్ చేశాను, వర్కింగ్ క్యాపిటల్ గురించి కూడా డిస్కస్ చేశాను. మా ఏసీసీ వాళ్ళు ఎక్సెల్లో చేశారా సమ్? ఒకసారి ఆన్సర్లు చెప్పేయండి. ఫస్ట్ ఆల్రెడీ ఆన్సర్ 5 lakhs ఆడ్. ఎక్సెల్ ఎంత వచ్చి ఉంటుంది, అది యాక్యురేట్గా వస్తుంది? 915 50. ఇది యాక్యురేట్. 1 పాయింట్ తర్వాత ఎంత ఉంది? ఓకే 50. సెకండ్ సమ్ ఆన్సర్ 5. చూసాను, క్లాస్లోనే చూశాను, మిగతా వాళ్ళందరూ కూడా చూశానమ్మా. ఐ అబ్జర్వ్ దట్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ ఫ్యాక్టర్ ఉంది, ఫార్ములా వేస్తున్నారు కదా, మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తున్నారు. సో ఏంటమ్మా మీ క్యాష్ ఫ్లోస్, రిఫరెన్స్లు వెరీ ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో అనేది డైరెక్ట్గా రాకూడదు, అక్కడ రిఫరెన్స్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి రావాలి రిఫరెన్స్? వర్కింగ్ నోట్ నుంచి రావాలి. వర్కింగ్ నోట్ ఫస్ట్ వేయాలా, ఈ ఫార్మాట్ ఫస్ట్ వేయాలా? ఇక్కడ చాలా మంది డిఫరెంట్ ఫార్మాట్ ఫాలో. వర్కింగ్ నోట్ ఫస్ట్ వేయాలా, ఫార్మాట్ ఫస్ట్ వేయాలి? ఎక్సెల్లో ఫార్మాట్ ఫస్ట్ వేయాలి, రిఫరెన్స్ ఇచ్చేది ఫస్ట్ వేయాలి. సో ఎఫ్ఎంలో అది ఫాలో అవడమ్మా, ఫార్మాట్ ఫస్ట్ వేయండి. కొంతమంది ఏంటంటే వర్కింగ్ నోట్స్ ఫస్ట్ రాస్తారు, తర్వాత లాస్ట్లో ఫార్మాట్ వేస్తారు. ఈసారి నుంచి ఎఫ్ఎంలో ఏది ఫాలో అవుతారు, ఫార్మాట్ ఫస్ట్ వేయండి, తర్వాత వర్కింగ్ నోట్స్ ఇక్కడ నుంచి రిఫరెన్స్లు ఇవ్వండి. అది ఒక్కటి చేంజ్ చేసుకోండి, మిగతా అంతా ఓకే ఫైన్, అంతా బాగానే చేశారు. రైట్. సో కమింగ్ టు పేజ్ నెంబర్, లివరేజెస్ ఓపెన్ చేసే ముందు జస్ట్ ఊరికే ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చూద్దాం. 170. చాలా చిన్న చాప్టర్, స్కోరింగ్. అండ్ ఆ చాప్టర్ గురించి చెప్పాలంటే, నేను ఎగ్జామ్లో ఎఫ్ఎంలో ఫస్ట్ క్వశ్చన్ లివరేజెస్ రాసాను, ఎవరైనా అదే రాస్తారు. ఫస్ట్ క్వశ్చన్ లివరేజెస్ మీద రాస్తారు. ఎందుకనేది మీకు సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. $170. ఓపెన్ చేశారు అందరూ? వాట్ ఈస్ లివరేజ్?
ఇట్ ఈస్ అ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ 1% ఆఫ్ 1% పర్సంటేజ్ 1% వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ అదర్ వేరియబుల్. అంటే ఏంటి సార్ అంటే ఒక వేరియబుల్ కొంత పర్సంటేజ్ చేయనప్పుడు దానివల్ల వేరే వేరియబుల్ అంటే ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ చేంజ్ అవుతుంది, దానివల్ల వేరే ఎలిమెంట్ ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అనేది. సింపుల్ నార్మల్ లాంగ్వేజ్లో ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇక్కడ నీకు ఒక పెద్ద ఒక వెయిట్ ఉన్న స్టోన్ని నువ్వు మూవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రెజర్ అప్లై చేస్తున్నప్పుడు నువ్వు ఎంత ప్రెజర్ అప్లై చేస్తావో అంతే మూవ్ అవుతుంది అది. కానీ ఒక స్టిక్ తీసుకొని నువ్వు ఇక్కడ ఎడ్జ్లో పెట్టేసేసి చిన్న ప్రెజర్ అప్లై చేస్తే చాలు, అది చాలా ఎక్కువ మూవ్ అవుతుంది. ఇక్కడ చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఆర్ చేంజ్ ఇన్ ఫోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంట్. అంటే తక్కువ ఫోర్స్తో ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటున్నావు. సేమ్ అదే ఫైనాన్స్లో అప్లై చేశారు. తక్కువ కాస్ట్తో తక్కువ చేంజ్తో ఎక్కువ బెనిఫిట్ తీసుకురావడం, ఆ పర్టికులర్ థింగ్ని లివరేజ్ అంటారు. అది దేని వల్ల వస్తుంది సార్ ఈ ఫైనాన్సింగ్లో అంటే ఫిక్స్డ్ కాస్ట్ల వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుందమ్మా? ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ల వల్ల ఎందుకు వస్తుంది సార్ అంటే ఈవెన్ దో నీకు బిజినెస్ గ్రో అవుతున్నా, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నా, వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏది ఇంక్రీజ్ అవుదమ్మా? ఆల్రెడీ దీని మీద నేను ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాను, కాస్టింగ్ దగ్గర చెప్పుకున్నాం. మళ్ళీ ఎవరైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి. యూ హ్యావ్ ఎ స్టార్టెడ్ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఐ థింక్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక జిరాక్స్ షాప్ స్టార్ట్ చేసాం. అక్కడ ఒక ఎంప్లాయీని అపాయింట్ చేయాలి. ఇతనికి 2 ఆప్షన్స్ నీ దగ్గర ఉన్నాయి. ఇతను ఎంప్లాయీ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు అతను. ఆప్షన్ నెంబర్ 1, ఆప్షన్ నెంబర్ 2, మంత్లీ ఫిక్స్డ్గా శాలరీ, మంత్లీ ఫిక్స్డ్గా శాలరీ ఇతనికి 15,000 ఇద్దాం. ఆప్షన్ 2, సార్ మంత్లీ ఫిక్స్డ్గా శాలరీ ఇవ్వను, నువ్వు ఎన్ని జిరాక్స్లు తీస్తావో వాటి మనీ ఉంటుంది కదా, అందులో నీకు ఒక 10% షేర్ ఇస్తాను. ఎంత ఇస్తానమ్మా? 10%. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు? మీరే అపాయింట్ చేసేది, మీరే ఓనర్. మా అర్థమైందా? ఒక బిజినెస్ ఉంది, ఒక ఎంప్లాయీని అపాయింట్ చేయాలి. ఆ బిజినెస్ ఏంటంటే జిరాక్స్ షాప్, ఏదో ఒక బిజినెస్. అక్కడ ఒక ఎంప్లాయీని అపాయింట్ చేయాలి. జనరల్లీ ఎంప్లాయీని అడిగితే నాకు ఏదో ఇది అది అంటారు. ఎంప్లాయీ ఏం మాట్లాడంట, మీరు ఇష్టం అంట. మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? అసలు నీకు సేల్స్తో సంబంధం లేదు, సేల్స్ ఉన్నా లేకపోయినా, నువ్వు పని చేసినా చేయకపోయినా మంత్లీ నువ్వు అక్కడ ఖాళీ కూర్చున్నావు, ఎవరు రాలేదు జిరాక్స్కి, అయినా సరే ఎంత ఇస్తాను నీకు? 15,000 పర్ మంత్. లేదు నువ్వు జిరాక్స్ వచ్చి తీసుకుంటారు కదా, వాళ్ళు మనీ పే చేస్తారు కదా, దానిలో 10%, అది ఎంత అయితే అంత. ఎక్కువ జిరాక్స్లు వస్తే 15 కంటే ఎక్కువే రావచ్చేమో, రాకపోతే ఏం రాదు. ఎంప్లాయీని అడిగితే కంపల్సరీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, అది వేరే విషయం. నీకుంది ఆప్షన్, నువ్వు ఏది పిక్ చేస్తావు. 10 అంటే మరీ తక్కువ వస్తుంది కదా, 50 తీసుకోండి. మీరు చెప్పిన ఆన్సర్కి రీజన్ కూడా చెప్పాలి మీరు. అందరు ఫిక్స్ అయిపోయారు ఆప్షన్స్? ఫస్ట్ అమ్మా నువ్వు చెప్పు, ఎందుకు? ఫ్యూచర్లో సేల్స్ పెరగచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సేల్స్ లేకపోయినా డబ్బులు ఇవ్వాలా? అది బేర్ చేస్తా అంటాం ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ కోసం. ఫ్యూచర్లో రాకపోతే బిజినెస్ మూవ్ చేసుకోవటమేగా. ఎందుకు? నువ్వు ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్. నీకు రావట్లా శాలరీ, నువ్వు ఇస్తున్నావు. సర్లే, ఎందుకు? ప్రస్తుతం అవ్వట్లేదు కదా, స్టార్టింగ్ కదా. ఫ్యూచర్లో బెనిఫిట్ కోసం వాడికి ప్రాఫిట్ వెళ్ళిపోతుంటుంది సార్. నేనైతే ఆప్షన్ చూస్ చేసుకుంటాను, ఎందుకంటే 50% మనకు వచ్చిన ప్రాఫిట్స్ లో హాఫ్ ఇచ్చేయాల్సి వస్తుంది సేల్లో. అది ఎక్కువ అయిపోతుంది.
బిజినెస్ అంటే రిస్క్ తీసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ లో మనీ ఎక్కువ వస్తుంది అనే ఛాన్సెస్ పెట్టుకుంటే 15,000 ఓకే, మీ ఉద్దేశం ప్రకారం రిస్క్ ఇక్కడ ఉందంటారా? అంటే అదే ఫ్యూచర్లో వస్తుందని ఇప్పుడు భరిస్తున్నారు కాబట్టి రిస్క్. ఇదైతే రిస్క్ కాదు కదా 50% ఇవ్వడం అనేది. వస్తే ఇస్తాను, లేకపోతే లేదు. ఆప్షన్ 1లో రిస్క్ ఉంది, మీరు తీసుకుంటారు. బిజినెస్ అంటే రిస్క్ కాబట్టి వీ నీడ్ టు టేక్ దట్ రిస్క్. 50%లో అసలు ఏముంది రిస్క్? ఆ బిజినెస్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే అంటారు. ఆప్షన్ ఇనిషియల్ స్టేజెస్ లో మనం సేల్స్ జరుగుతున్న టైం తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం. నమ్మకం తోటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. రిస్క్ తీసుకుంటా అంటారు. రిస్క్ ఓకే, తీసుకోవాలి. బిజినెస్ అనేది సంథింగ్ అసలు బిజినెస్ స్టార్ట్ చేసేదే ఏదో సాధిద్దాం రిస్క్ తీస్తున్నాం అని కాబట్టి అసలు ఆప్షన్ 2లో బిజినెసే లేదు, రిస్కే లేదు. ఓకే, వై సేమ్ 1 ఆప్షన్ 2. అబ్బా ఒకటే చెప్పాలి. ఇప్పుడు ఒకటి చెప్తే ఫ్యూచర్ లో కూడా అదే. అబ్బా అందరూ అదే చెప్తారు అట్లయితే. ఒకటే డిప్లొమాటిక్ ఆన్సర్. ఐ నో దట్. మన కన్క్లూజన్ చెప్పేస్తున్నారు వీళ్ళు. ఏది PM లో రాసిన కన్క్లూజన్స్ అన్ని ఇక్కడ చెప్తున్నారు. చదివి అలవాటు అయిపోయింది. ఒకటే చెప్పండి. ఎగ్జామ్ అయితే అలా రాస్తారు, లేదు ఓకే అవునా? ఆ సేమ్ రిస్క్ తీసుకుంటారు. ఎవరైనా ఆప్షన్ 2 ఉన్నారా? రీజన్ అమ్మా. ఇప్పుడు 100% టైం ఆ, 50% వాడికి చేసింది వాడు చేసింది వాడు. ఓకే, కరెక్ట్. ఇది యాక్చువల్లీ నేను ఇది కూడా చెప్తా, ఈ స్టోరీ కూడా. చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నా నేను, ఎక్స్‌ప్లాయిటేషన్ అని. ఒక ఆయన ఉంటాడు, ముసలాయన ఉంటాడు, తోట ఊరికే ఇస్తాడు, పండిస్తాడు, అతనికి ఇచ్చేయాలి. అండ్ దట్ ఈస్ అ ఫిలాసఫీ, మోరల్స్ అండ్ ఎథిక్స్. ఇన్ బిజినెస్ నో మోరల్స్, నో ఎథిక్స్. ఫాలో అవ్వాలి, కానీ ఇక్కడ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్ అమ్మ. FM అన్నిట్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచించు, నువ్వు ఆడుకోవడానికి డబ్బులు ఇస్తున్నావు, అవసరం తీరింది వాళ్ళ అవసరాని కోసం, మళ్ళీ రిటర్న్ ఏం అడుగుతున్నావు? నువ్వు 5 రూపాయలు వడ్డీ అడుగుతున్నావు, అంతే కదా నాన్న? ఎంతవరకు న్యాయం ఇది? ఫిలాసఫికల్గా చూస్తే అన్యాయమే కదా. ₹1 వడ్డీ తీసుకో, నీ అవసరం ఎక్కువ ఉంది, నా దగ్గరకు వచ్చావు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇట్లా. సో ఇక్కడ ఫిలాసఫికల్స్ది కొంచెం వరకు అప్లై చేస్తాం బిజినెస్లో. అది మరీ అప్లై చేసేసి బిజినెస్ని డామినేట్ చేసే అంత ఎథిక్స్ మోరల్స్ తీసుకురాము. బట్ ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి బిజినెస్లో. అంటే మరీ అన్యాయం చేసేసి అతనికి అసలు ఏమి ఇవ్వకుండా పని చేయించుకోవటం అనేది కాదు. ఇస్తాను. మీరు బయట అబ్జర్వ్ చేస్తే ఏది ఎక్కువ ఉంటుందమ్మా? ఆప్షన్ 1 ఎక్కువ ఉంటుంది. ఎంప్లాయీ కూడా అదే చూస్ చేసుకుంటాడు. అక్కడ రిస్క్ ఉంది, తీసుకుంటున్నాను. ఎందుకు సార్ రిస్క్ తీసుకుంటున్నాను అంటే బిజినెస్ జరిగినా జరగకపోయినా ఏమి ఇవ్వాలి అతనికి? శాలరీ. బిజినెస్ జరిగినా జరగకపోయినా శాలరీ ఇవ్వాలి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసేదే ఏదో ₹4 మిగులుతాయి. సెకండ్ ఆప్షన్లో నాకు పెద్ద ఏం ఉండదు. అక్కడ ఆప్షన్ 2లో నువ్వు బిజినెస్ జరిగితే మనీ ఇస్తావు, బిజినెస్ జరగకపోతే మనీ ఇవ్వవు. నీకు వచ్చేదే ఉండదు, నువ్వు సగం సగం తీసుకుంటావు. సో ఏదో కొంత మిగులుతుందని స్టార్ట్ చేసేదే బిజినెస్ 1. అంటే ఈ ఫిక్స్డ్ కాస్ట్ల వల్ల నీకు వచ్చేది ఏంటి సార్ అంటే, ప్రజెంట్ నేను బిజినెస్ లేకపోయినా డబ్బులు ఇవ్వచ్చు, కానీ రేపు పొద్దున బిజినెస్ బాగా గ్రో అయినప్పుడు అతనేం అడగకూడదు నన్ను. ఏది మాత్రమే తీసుకుని వెళ్ళిపోవాలమ్మా? 15,000. మిగతా ఆయన ఎవరికి మిగిలిపోతాయి? నేను రిస్క్ తీసుకున్నాను కాబట్టి ఫ్యూచర్లో బెనిఫిట్ నేను ఎంజాయ్ చేయడానికి ఎలిజిబుల్ సార్. కానీ ఇక్కడ రిస్క్ చేయటానికి మూర్ఖత్వానికి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడు నువ్వు ఆ రిస్క్ చేయాలంటే ఫ్యూచర్లో నీకు సేల్స్ గ్రో అవుతాయి అనే నమ్మకం ఉంటేనే రిస్క్ చేయాలి. ఫ్యూచర్లో నీకు సేల్ ఉంటుందా లేదా అని నమ్మకం లేకుండా నువ్వు ఫిక్స్డ్ కాస్ట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అదే లివరేజ్. దీన్నే లివరేజ్ అంటారు. ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఫ్యూచర్లో నీకు బెనిఫిట్ వస్తుంది అంటున్నారు కదా అందరూ, దాన్నే లివరేజ్ అంటారు. నువ్వు సాక్రిఫైస్ చేసింది, నువ్వు పెయిన్ ఫేస్ చేసింది చాలా తక్కువ, కానీ దీనివల్ల నీకు ఫ్యూచర్లో *3 అయ్యి వస్తుంది నీకు రిజల్ట్. అంటే అతనికి సేల్ లేకపోయినా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1 year 2 years కూర్చోబెట్టి శాలరీ ఇచ్చావు, అతను కూడా హ్యాపీగా ఓకే అన్నాడు, అగ్రిమెంట్ రాయించుకున్నావు 3 years, అంతే కదా. ట్రైనింగ్ ఇచ్చి ఏం పని లేకుండా డబ్బులు ఇచ్చినప్పుడు చక్కగా సేల్ గ్రో అవ్వగానే వెళ్ళిపోతే ఎవడైనా ఊరుకుంటారా?
అగ్రిమెంట్ రాయించుకుంటావు, ఏదో తీసుకుంటావు, ఏదో ఉంటాయి మొత్తానికి. వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు కట్టి వెళ్ళాలని ఉంటాయి, అన్నీ ఉంటాయి, కాకపోతే బయట ఏం చెప్పరు. సో నెక్స్ట్ 2 years నువ్వు అతను వర్క్ చేస్తాడు, వర్క్ చేసేసి దెన్ ఆ బెనిఫిట్ అంతా అడుగుడు. ఎందుకంటే బయటకు వెళ్ళినా అతనికి ఎవరు 15,000 ఇవ్వరు కాబట్టి ఇట్లా వర్క్ చేస్తాడు కంపల్సరీ. ఇది ఒకటే వచ్చిన పని కాబట్టి బయటకు వెళ్తే బతకలేరు కాబట్టి, ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయింది కాబట్టి ఇప్పటికిప్పుడు చేంజ్ అవ్వడు కాబట్టి, ఇలా సో మెనీ ఫ్యాక్టర్స్ అక్కడ అప్లై చేస్తాం మనం. సార్ నువ్వు తీసుకున్న రిస్క్ ఏమో తక్కువ, కానీ దానివల్ల వచ్చిన బెనిఫిట్ ఏమో కొంచెం మ్యాగ్నిఫై వస్తుంది. దేని వల్ల వస్తుంది అంటే లివరేజ్ వల్ల. దేని వల్ల వస్తుందమ్మా? ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవ్వదా? సేల్స్ ఇంక్రీజ్ అవ్వదు, అది అంతే ఉంటుంది ఫిక్స్డ్. నీకు సంబంధం లేదు. సేల్స్ గ్రో అయినా సరే నీకు ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వు అడగకూడదు నాకు ఎంత మిగులుతుంది ఇదంతా. ఎందుకంటే రానప్పుడు నువ్వేం పట్టించుకోలేదు, వచ్చినప్పుడు కూడా నువ్వేం పట్టించుకోదు. నీకు మాత్రం రెగ్యులర్గా మంత్లీ ఎంత ఇస్తాను నేను? 15,000. లాస్ వస్తే నేనే బేర్ చేస్తాను. ఇప్పుడు ఈ లివరేజ్ వల్ల బెనిఫిటా లాసా? లివరేజ్ వల్ల బెనిఫిటా లాసా? బోత్. లాసెస్ వచ్చినప్పుడు మ్యాగ్నిఫై అయ్యి వస్తాయి. నీకు బిజినెస్ వల్ల వచ్చే లాస్, బిజినెస్ జరగకపోవడం వల్ల వచ్చే లాస్ 10 రూపీస్ అయితే ఫిక్స్డ్ కాస్ట్లు అన్నీ యాడ్ అయ్యి అది 1 lakh అవుతుంది. అంటే లాస్ కూడా ఏమవుతుంది నీకు? మ్యాగ్నిఫై అవుతుంది. బెనిఫిట్ వచ్చినా ఏమవుతుంది? మ్యాగ్నిఫై అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అందరూ బిజినెస్ చేసేది ఏదో ఒక ప్రాఫిట్ ఆశించే బిజినెస్ అంటేనే రిస్క్. ఏంటి ఆ రిస్క్ అంటే, ఆ రిస్క్ పేరే లెవరేజ్, ఫిక్స్డ్ కాస్ట్ల వల్ల వచ్చేది. అదే ఏ బిజినెస్లో ఫిక్స్డ్ కాస్ట్లు లేవంటే ఏ బిజినెస్ క్లోజ్ అవ్వదమ్మా. కావాలంటే చూసుకోండి, సెకండ్ ఆప్షన్ తీసుకున్న బిజినెస్ ఏది క్లోజ్ అవ్వదు. రెంట్ బిజినెస్ జరిగితేనే ఇస్తానన్నాను, శాలరీస్ బిజినెస్ జరిగితేనే ఇస్తానన్నాను, పవర్ బిల్లు బిజినెస్ జరిగితేనే ఇస్తాను. అది అలాగే ఉంటుంది, లైట్ వేస్తేనే పవర్ కడతాం కదా, మినిమం ఛార్జెస్. ఏ బిజినెస్ క్లోజ్ అవ్వదు. అవుతుందా? ఎప్పుడు మరి ఎందుకు క్లోజ్ అవుతుంది? దేని వల్ల క్లోజ్ అవుతుంది బిజినెస్? ఫిక్స్డ్ కాస్ట్ వల్ల. బిజినెస్ జరిగినా జరగకపోయినా ఏవైతే పే చేయాలో వాటి వల్ల క్లోజ్ అవుతుంది. ఈ ఫిక్స్డ్ కాస్ట్లో ఒకటి సపరేట్ నేచర్ ఉంటుంది కాబట్టి అది పక్కకు తీశాను, దాని పేరే ఇంట్రెస్ట్. మిగతా అన్ని సపరేట్ చేశాను. సో ఫస్ట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఏం కాస్ట్ అమ్మా? ఈ వేరియబుల్ కాస్ట్ రిస్క్ లేనిదమ్మా. బిజినెస్ ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఏమొస్తుందమ్మా? మైనస్ ఇది రిస్క్. నీ బిజినెస్లో రిస్క్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే ఏంటమ్మా అది? బిజినెస్ ఉన్నా లేకపోయినా నువ్వు బేర్ చేయాల్సిందే. కానీ ఇంకొక మ్యాజిక్ కూడా ఉంది సార్. బిజినెస్ బాగా ఎక్కువ ఉన్నా ఇది ఎలా ఉంటుందమ్మా? ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే దీని తర్వాత వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఏంటి? ఆపరేటింగ్ ప్రాఫిట్. ఏంటమ్మా? ఇది మ్యాగ్నిఫై అవుతుంది బోత్ సైడ్స్, నెగిటివ్ సైడ్, పాజిటివ్ సైడ్. యాక్చువల్లీ నీకు ఇక్కడ వచ్చే లాస్ తక్కువే ఉంటుంది కానీ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఇది మ్యాగ్నిఫై అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ వచ్చే ఇన్కమ్ తక్కువే ఉంటుంది కానీ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఇది మ్యాగ్నిఫై అవుతుంది. సో దీంట్లోంచి ఇంట్రెస్ట్, ఫిక్స్డ్ కాస్ట్లో ఇంట్రెస్ట్ సపరేట్ చేశాను. ఏమిటది? ఇంట్రెస్ట్. సో ఇక్కడ ప్రాఫిట్. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ పీబీఐటి ఎవరైనా చెప్తారా చూద్దాం. పీబీఐటి ఫుల్ ఫామ్ ఆర్ ఈబీఐటి ఫుల్ ఫామ్? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. పీబీటీ ఆర్ ఈబీటీ? ప్రాఫిట్ బిఫోర్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. సో పీబీఐటి మ్యాగ్నిఫై అయిందంటే రీజన్ ఏంటమ్మా? ఫిక్స్డ్ కాస్ట్. పీబీటీ మ్యాగ్నిఫై అయింది, ఈ రెండింటికి డిఫరెన్స్. పీబీఐటికి పీబీటీకి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్. పీబీటీ తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఏంటది? ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ కదా. సో దీన్ని ఎందుకు మ్యాగ్నిఫై అయిందంటే ఇంట్రెస్ట్ వల్ల. సో దీన్నే ఫైనాన్సింగ్ లివరేజ్ అంటాం. ఏమంటామ్మా? ఎందుకు ఈ ఇంట్రెస్ట్ వచ్చింది? ఫైనాన్స్ తీసుకోవడం వల్ల వచ్చిందా? ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందమ్మా? ఓన్ క్యాపిటల్ వల్ల వచ్చిందా? ఫైనాన్స్ తీసుకోవడం వల్ల వచ్చిందా? దాన్ని ఏదైనా మ్యాగ్నిఫై అవుతుందంటే దాని పేరు లివరేజ్ అమ్మ. సార్ ఇది ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల వచ్చింది కాబట్టి దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఆపరేటింగ్ వల్ల వచ్చింది. ఆపరేషన్స్ని నేను జరిగినా జరగకపోయినా ఫిక్స్డ్గా పే చేస్తున్నా. సాలరీ,
ఆపరేటింగ్ కాస్ట్ అంటారు దీన్ని. సాలరీస్, రెంట్, ఇవన్నీ ఏంటమ్మా ఆపరేటింగ్ కాస్ట్. బిజినెస్ జరిగినా జరగకపోయినా ఉంటాయి. ఆపరేటింగ్ లివరేజ్ ఏంటమ్మా? ఈ రెండు లివరేజెస్ వల్ల బిజినెస్ అనేది పడిపోవటం కానీ గ్రో అవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రెండు లివరేజెస్ని బాగా వాడుకుంటారో వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎవరైతే ఈ రెండు లివరేజెస్ని సరిగ్గా డీల్ చేయలేరో వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేసుకుంటారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఎవరు ఈ లివరేజ్ని బాగా వాడుకున్నారమ్మా? వీళ్ళిద్దరిలో ఎవరు పాపం వాడుకోలేకపోయారు? లోన్లు ఎక్కువ తీసుకొని పాపం ఇంట్రెస్ట్ పే చేయడానికి కూడా ప్రాఫిట్ జనరేట్ చేయలేకపోయారు. లాసెస్ 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 మ్యాగ్నిఫై అయ్యి వచ్చేసింది. సో ఫిక్స్డ్ కాస్ట్లు సేమ్ స్టోరీ విత్ ద కింగ్ ఫిషర్. సాలరీస్ కూడా పే చేయలేని పరిస్థితి. అదేంటి బిజినెస్ రన్ అయిపోతే సాలరీస్ వేరియబుల్ పెడితే కింగ్ ఫిషర్ క్లోజ్ అయిద్దా? బిజినెస్ ఉన్నా లేకపోయినా సాలరీస్ ఫిక్స్డ్, పే చేయలేని పరిస్థితి, బిజినెస్ లేదు. ఎవరైనా ఒక బిజినెస్ పడిపోయిందంటే అది దేనివల్ల మాత్రమే? లివరేజ్. ఎవరైనా ఒక బిజినెస్ బాగా సక్సెస్ అయిందంటే అది దేనివల్లమ్మా? అంటే ఒక బిజినెస్ ఫెయిల్ అవడానికి, ఒక బిజినెస్ సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి? ఈ చాప్టర్ బాగా నేర్చుకో నువ్వు రేపు పొద్దున్న బిజినెస్ పెట్టాలంటే. ఇదే మెయిన్. బుక్లో చాలా తక్కువ ఉంటుంది. ప్రాక్టికల్గా చెప్పా కదా, 15 days మాట్లాడతాను నేను దీని మీద ప్రాక్టికాలిటీ. సో బుక్లో ఏం ఉండదు, తక్కువ ఉంటుంది అసలు. అదే రాసాను చూడండి అమ్మా. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటది? ఈ స్ట్రైక్ ఆఫ్ చేసేయండి జస్ట్. సో దీన్ని ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా? ఇది ఆపరేటింగ్. ఇది ఏంటి? ఫైనాన్సింగ్. అందుకనే ఫైనాన్సింగ్ లివరేజ్ అంటాం. పీబీటీ ఆర్ ఈబీటీ కూడా రాయండి అమ్మా. ఈబీటీ అంటే ఈబీఐటీ. ఫుల్ ఫార్మ్స్ కూడా రాయండి. ట్యాక్స్ తీసేస్తే పిఏటి. పిఏటి ఫార్ములా ఫుల్ ఫార్మ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎన్పి అమ్మా, నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్, ఎన్పి, నెట్ ప్రాఫిట్. అంటే నీకు నెట్ ప్రాఫిట్లో కంబైన్డ్ ఎఫెక్ట్ వస్తుంది. ఏ రెండు కంబైన్డ్ ఎఫెక్ట్ అమ్మా? ఆపరేటింగ్, ఫైనాన్స్. ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్. అంతే అయిపోయింది. ఆ మూడింటికి ఫార్ములాస్ చెప్తాను, ఎలా వచ్చిందో మీరు చెప్పండి. నేను ఫార్ములా చెప్తాను, ఎలా వచ్చిందో మీరు చెప్పండి. తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ వరకు రాశారా అందరూ? చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈయన ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ ఫస్ట్లో ఈ సమ్మే చేశాడని నీకు అర్థమవుతుంది. రాంగ్ చేయడానికి ఏముండదు అక్కడ, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. 100 రూపీస్ అమ్మా. నీ సేల్ ఎంత? వేరియబుల్ కాస్ట్ ఎంత? కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయండి. నాకు తెలుసు అందరూ చేస్తారు. అక్కడ చూడకుండా చేయమన్నాను. ఎంతమ్మా? 60. అగైన్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 20. తీసేయండి. ఈబీఐటీ ఎంతో చెప్పండి. ఎంతమ్మా? 40. 40లోంచి ఫైనాన్సింగ్ కాస్ట్ 10 రూపీస్ తీసేయండి. 30. 30లోంచి ట్యాక్స్ 30% అమ్మా. 30% క్యాలిక్యులేట్ చేయండి. 30 into 30% ఎంత? తీసేసేయండి. ఎంత వచ్చింది? ఇది నీట్గా రాయండి. అక్కడ ఉన్నది రెక్టిఫై చేయండి. ఇటీ కాకుండా మీరు ఎలర్ట్గా ఉన్నారు లేదా అని అన్ని నేను ప్రింట్ చేశాను. అందరూ ఈటీ ఎవరో ఒకరు చెప్తారు ప్రతి బ్యాచ్లో. రాయండి. మా 100 minus 40 60 రాయండి. 60 minus 20 40 రాయండి. ఈబీఐటీ. ఫైనాన్సింగ్ కాస్ట్ 10 రూపీస్. ఈబీటీ ఎంత? 30 రాయండి. నెట్ ప్రాఫిట్ ఎంత? 21 రాయండి. నీట్గా రాయండి అలాగా. సెకండ్ సమ్. సేల్ ఏమైందమ్మా? డబుల్ అయింది. ఏం డబుల్ అయిందమ్మా? ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? డబుల్ అయింది. 2 times అయింది. ఏమైందమ్మా? పర్సంటేజ్లో కూడా చెప్పండి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? సార్ ఎప్పుడైనా ఒక పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే చెప్పండి. న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్. ఏంటమ్మా పర్సంటేజ్ ఫార్ములా? న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్, అంటే కొత్తదాన్ని పాతదాంతో కంపేర్ చేయాలి. న్యూ ఎంత ఇక్కడ?
200. ఓల్డ్ ఎంత ఇక్కడ 100 డివైడెడ్ బై ఓల్డ్ ఎంత 100 పర్సంటేజ్ సింబల్ ఎంత వచ్చిందమ్మా ఇది చెప్పాలి కదా గట్టిగా 2 times ఇంక్రీజ్ అయింది. ఎన్ని టైమ్స్ అమ్మా 100%. అంటే 100 రూపాయలకి ఇంకో 100 రూపాయలు వచ్చేసినాయి. డబుల్ అయింది నీ బిజినెస్. ఎంత అయింది నీ బిజినెస్? డబుల్ అయింది అమ్మా. ఇది కూడా 2 times ఇంక్రీజ్ అయింది చూడు. నీకు సేల్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా ఏమైంది సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? ఎంత వచ్చిందో చూడమ్మా 200 - 80. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి 20 రూపీసే ఉంది. -20 తీసేయమ్మా. ఎంత వచ్చిందో చూడు ఇక్కడ. అంతకుముందు ఎంత ఉందో చూడు నీకు. ఇప్పుడు ఎంత అమ్మా? జాగ్రత్తగా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఫోకస్ చేయాలి. ఇక్కడ వరకు రాయండి అందరూ, ఇక్కడ వరకు రాయాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది ఫోకస్ చేయాలి. మళ్ళీ నాకు క్యాలిక్యులేషన్స్ మళ్ళీ చెప్పండి. మా కేస్ 1 క్యాలిక్యులేషన్స్ చెప్పండి అందరూ. ఫార్మాట్ చెప్పండి. ఫస్ట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబిఐటి ఆర్ పిబిఐ. ఫస్ట్ కేసులో ఎంతమ్మా 100. ఒక నిమిషం. $60 20 20 ఎంతమ్మా 40. సెకండ్ కేసు చెప్పండి. 200 80 120 20 I need a calculation. సేల్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినాయి, ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది సేల్స్? 100% ఇంక్రీజ్ అయింది. 2 times ఇంక్రీజ్ అయింది. వేరియబుల్ కాస్ట్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది? కాంట్రిబ్యూషన్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది? ఫిక్స్డ్ కాస్ట్ నో చేంజ్. ఈబిఐటి ఎన్ని టైమ్స్? జనరల్లీ స్పీకింగ్ ఈబిఐటి కూడా 2 times ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందో చూడండి, ఎంత పర్సంటేజో చూడండి. ఇక్కడ అన్ని 100% ఇంక్రీజ్ అయితే, అన్ని 100% ఇంక్రీజ్ అయితే ఈ ఈబిఐటి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 100 - 40 డివైడెడ్ బై ఎంత పర్సంటేజ్ అమ్మా? 150% ఇంక్రీజ్ అయింది. దేనివల్ల ఎక్కువ మ్యాగ్నిఫై అయింది? అది 100% కంటే ఇంకో 50% ఎక్కువ ఇంక్రీజ్ అయింది. దేనివల్ల మ్యాగ్నిఫై అయిందమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంది. ఈ పర్టిక్యులర్ 150%నే ఆపరేటింగ్ లివరేజ్ అంటారు. ఏమంటారమ్మా? ఆపరేటింగ్ లివరేజ్. మళ్ళీ ఇంకొకసారి లివరేజ్ వస్తుంది నీకు లోన్ తీసుకోవటం వల్ల. లోన్ తీసుకుంటేనే ఆ లివరేజ్ వస్తుంది. ఎందుకంటే బ్యాంకర్కి వచ్చిందంతా పే చేస్తావా, ఫిక్స్డ్గా పే చేస్తావా? దాన్నే ఫైనాన్సింగ్ లివరేజ్. చూడండి అమ్మా, ఫైనాన్షియల్ లివరేజ్ అమ్మా ఇక్కడ చూడండి ఎంత, -10 10 చేయండి అమ్మా, -10 చేయండి. ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిద్దా? నీకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ ఎక్కువ అంటాడా బ్యాంకర్? -10 చేయమ్మా. ఎంత వచ్చింది? 90. 90లో ట్యాక్స్ తీసేసేయమ్మా. 30% ఎంత? ఎంతో చెప్పాలి? 63. 63 అన్నా? సార్ ఇక్కడ ఈబిటి చూడండి అమ్మా. ఈబిటి 30 నుంచి ఎంత అయిందమ్మా? ఈబిటి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయండి. 90 - 30 డివైడెడ్ బై 30 అమ్మ. 150 కాస్త ఇంకా మ్యాగ్నిఫై అయింది. నీకు సేల్స్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 100%. ఈబిఐటి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 150%. పీబీటీ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? మ్యాగ్నిఫై అయింది. ఈ 150 నుంచి 200 అయిపోయింది. దేనివల్ల? ఇది ఇంట్రెస్ట్ వల్ల. అంటే ఇంకొక మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ యాడ్ అయింది, ఇంకొక 50%. దేనివల్ల ఈ మ్యాగ్నిఫైయింగ్ వచ్చింది? ఈ అడిషనల్ 50% ఈజ్ అ ఫినాన్షియల్ లివరేజ్. ఏ లివరేజ్ అమ్మా? సో అంటే పర్సంటేజ్లు రాద్దామా ఒకసారి? పర్సంటేజ్లు చెప్పండి అమ్మా నాకు. సో సార్ ఈబిఐటి పర్సంటేజ్ చెప్పండి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ?
ఇక్కడ సేల్స్ ఎంత పర్సంటేజ్, ఇంకా కాంట్రిబ్యూషన్ ఎంత పర్సంటేజ్ అమ్మా 100%. ఈ రెండింటి వల్ల మ్యాగ్నిఫై అయింది ఎంత పర్సంటేజ్ అమ్మా 50%. దేని వల్ల వచ్చింది ఓఎల్ అంటే ఏంటమ్మా. ఇప్పుడు ఈబిటి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందమ్మా అందరు చెప్పాలి. ఎంత పర్సంటేజ్ మళ్ళీ మ్యాగ్నిఫై అయింది, ఇది దేని వల్ల వచ్చింది ఫైనాన్షియల్ లివరేజ్. బట్ ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినా అది వస్తుంది, ఇక్కడ కూడా లింక్ చేసుకోవచ్చు. 63 - 21 డివైడెడ్ బై 21 200 ఇక్కడ కూడా తీసుకొచ్చేయచ్చు. ట్యాక్స్ అనేది నీకు ఎక్కడైనా 30% కాబట్టి ఇక్కడికి కూడా తీసుకోవచ్చు. ట్యాక్స్ అనేది ఫిక్స్డ్ కాదు, పర్సంటేజ్ ఫిక్స్డ్ కాబట్టి అది అసలు నువ్వు కన్సిడర్ చేయవు. సో అంటే ఇక్కడ దాకా కూడా డ్రాక్ చేయొచ్చు నువ్వు 200%. నీట్గా రాయండి ఇది. అయిపోయిందా? నెక్స్ట్ క్లాసు నీకు కరోనా వచ్చిందమ్మా అనుకుందాం. నీకు కాదు, నీ కరోనా రాలా, బిజినెస్కి నీ కరోనా అంటే బిజినెస్లో కరోనా వచ్చింది. ఓకేనా? ఎంత సేల్స్ ఎంత వచ్చింది, వేరియబుల్ కాస్ట్ ఎంత అమ్మా ఆ వార పడిపోతుంది కదా, ఎంత 8. మా కాంట్రిబ్యూషన్ ఎంత, కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది 20 12 - 20 ఎంత, ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది -10 -8. లాస్ ఏమవుతుందో చూడండి, మ్యాగ్నిఫై అవుతుంది. దేని వల్ల మ్యాగ్నిఫై అవుతుంది లాస్? ఆపరేషనింగ్ లివరేజ్ వల్ల, ఫైనాన్సింగ్ లివరేజ్. ఓకేనా? ఏం ట్యాక్స్ 0 పెట్టాను, నిల్లు పెట్టాను. లాస్లో ఉంటే ట్యాక్స్ ఉండదు, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, కాకపోతే అది తర్వాత చూద్దాం. ట్యాక్స్ ఇంపాక్ట్ మా లాస్ వల్ల నీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మా చూసారా, లివరేజ్ అనేది పాజిటివ్ అడ్వాంటేజా డిసడ్వాంటేజా? లివరేజ్ కేస్ 1 కేస్ 2 చెప్పాను, కేస్ 3 కూడా చెప్పాను. లివరేజ్ వల్ల బాగుపడిన బిజినెసెస్ ఉన్నాయి, ఫెయిల్ అయిపోయిన బిజినెస్. ఇప్పుడున్న టాప్ కంపెనీస్ అన్ని అంత సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి? లివరేజ్. చాలా చాలా కంపెనీస్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి? లివరేజ్. అంటే మరి ఇంత మంచి చాప్టర్ నేను సార్ లాస్ట్లో పెట్టారు, తీసుకెళ్ళి ఊరికే పెట్టాం. యాక్చువల్లీ మీకు ఫస్ట్లో ఏసీసీ వాళ్ళకైతే ఫస్ట్లోనే ఉంటుంది ఇది ఆల్మోస్ట్. మా ఎన్ని టైప్స్ ఆఫ్ లివరేజ్ ఉంటుంది ఏంటి? 3 అంటే ఈ 3 థర్డ్ వన్ మీరు తీసేయచ్చు. 2 టైప్స్ ఆఫ్ లివరేజ్ ఏంటమ్మా? ఆపరేటింగ్ లివరేజ్ దేని వల్ల వస్తుంది? ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ల వల్ల. దేని వల్ల? ఫినాన్షియల్ లివరేజ్ దేని వల్ల వస్తుంది? ఇంట్రెస్ట్. సేల్స్ చెప్పాలి అందరూ, మైనస్ వేరియబుల్ కాస్ట్ ఏంటమ్మా? కాంట్రిబ్యూషన్. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటమ్మా? ఈబిఐటి. మైనస్ ఇంట్రెస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల వచ్చేది ఆపరేటింగ్ లివరేజ్, ఈ ఇంట్రెస్ట్ వల్ల వచ్చేది ఏంటమ్మా? ఫినాన్షియల్ లివరేజ్. జాగ్రత్తగా చూడాలి అందరు. ఇప్పుడు అందరు కేర్ఫుల్గా చూడాలి. అమ్మా ఈ ఫిక్స్డ్ కాస్ట్, ఏ ఫిక్స్డ్ కాస్ట్ అమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల వచ్చేది ఆపరేటింగ్ లివరేజ్, ఇంట్రెస్ట్ వల్ల వచ్చేది ఫినాన్సింగ్ లివరేజ్. ఫార్ములా డిఫైన్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాగ్నిఫై అవుతుంది? కాంట్రిబ్యూషన్ నుంచి ఈబిఐటికి మ్యాగ్నిఫై అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఇంక్రీజింగ్ పర్సంటేజే ఆపరేటింగ్ లివరేజ్. అంటే ఈ రెండింటి మధ్యలో వచ్చిన మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ దేని వల్ల వచ్చింది? ఆపరేటింగ్ లివరేజ్. అంటే ఏ రెండింటిని కంపేర్ చేయాలి నువ్వు? ఆపరేటింగ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కాంట్రిబ్యూషన్ ని, ఈబిఐటిని. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్? అందరు చెప్పాలి. యూ షుడ్ కంపేర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఈబిఐటి. ఈ రెండింటి వల్ల వచ్చే మధ్యలో ఈ 50% ఉంది కదా మన ఎగ్జాంపుల్లో, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్. ఏ రెండింటి మధ్యలో డిఫరెన్స్? అది కాంట్రిబ్యూషన్, ఈబిఐటి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటమ్మా? ఆ మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ దేని వల్ల వస్తుంది?
ఆపరేటింగ్ లివరేజ్. ఫార్ములా ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై మా ఈబిఐటి నుంచి ఈబిటికి మళ్ళీ ఇంకొక మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. దేని వల్ల వస్తుంది? ఇంట్రెస్ట్. దీని పేరు ఏంటమ్మా? ఫైనాన్షియల్ లివరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫైనాన్షియల్ లివరేజ్? కంబైన్డ్ లివరేజ్ అంటే ఈ రెండింటిని ఏం చేయాలి నువ్వు? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కంబైన్డ్ లివరేజ్? ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ డ్రా చేయండి, రాయండి, ఫార్ములా రాయండి ఇక్కడ. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి ఇంటూ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. చెప్పండి, సాల్వ్ చేసి చెప్పండి. ఇది స్ట్రైక్ అవుట్ చేయొచ్చా అమ్మా? ఎందుకలా? మ్యాథ్స్లో అంతే. సిఈసి వాళ్ళు ఏంటి ఈ రెండు కొట్టేశాడేంటి అనుకుంటారు. అది అంతే మ్యాథ్స్లో, అట్లా కొట్టేయాలి. మా ఈక్వల్ టు కట్టుపక్క ఇటుపక్క ఉంటే కొట్టేస్తారు, ఇటు ఇటు ఉన్నా కొట్టేస్తారంటే మ్యాథ్స్లో అంతే, అలా కొట్టేస్తాం మేము. అయిపోయింది అంతే, చాప్టర్ అయిపోయింది ఇంకా. కానీ చెప్పాను కదమ్మా చాలా పెద్దది, కానీ మీకు ఎందుకో తక్కువే పెట్టాడు. పర్సంటేజ్కి మళ్ళీ వేరే ఫార్ములా ఉంటుంది, అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఎగ్జామ్ ఓరియంటెడ్ సిఎంఏ ఇంటర్. సిఏసిసి వాళ్ళు కొంచెం పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అది నేను కొంచెం వీళ్ళని కాంప్లికేట్ చేయదలుచుకోవాలా, మీకు సపరేట్గా చెప్తాను. సరే, మా సిఎంఏ ఇంటర్ అయితే ఇంతే అమ్మా. ఈ 3 ఫార్ములాస్ని బట్టే ఆన్సర్. అసలు ఏం తెలియకుండా ఈ ఫార్ములాస్ నువ్వు చదువుకుని వెళ్ళినా అయిపోద్ది. ఈ ఫార్ములాస్ ఎలా వచ్చిందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. అది ప్రాక్టికాలిటీతో లింక్ చేశాను, బిజినెస్లో ఇవి ఎలా గేమ్ ప్లే చేస్తాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ చూపిస్తాను, అసలు ఎందుకు ఇదంతా ఆ ఫార్ములా చదువుకుంటే అయిపోద్ది కదా అంటావు నువ్వు. గ్యారంటీ అదే అంటావు క్వశ్చన్ చూపిస్తుంది తర్వాత. ఒకసారి ఎంత టైం ఉంది ఇంకా మనకి? 2 minutes టైం ఇస్తున్నాను. ఈ ఫార్ములాస్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. నువ్వు ఆ అమ్మాయిని పట్టించుకోదు, నువ్వు చదువు. రైట్, మా పల్లవి. ఫైనాన్షియల్ లివరేజ్. ఫైనాన్షియల్ లివరేజ్ రెండు చెప్పేస్తున్నావు. ఫైనాన్షియల్ లివరేజ్ చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్పి రెండిట్లో. ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా వినపట్లేదు. ఈబిఐయా? సరే, ఆపరేటింగ్ లివరేజ్. ఈబిఐటి ఫుల్ ఫామ్. తేజ ఆపరేటింగ్ లివరేజ్. మా ఫైనాన్షియల్ లివరేజ్. హర్ష ఆపరేటింగ్ లివరేజ్.
మా పవన్ కంబైన్డ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్. ఒక ప్రాబ్లం ఇస్తాను, చేయగలరా? చూడండి, ట్రై చేయండి. ఏ ఫార్మ్ హ్యాస్ ఎ సేల్స్ ఆఫ్ 10 lakhs, వేరియబుల్ కాస్ట్ 7 lakhs, కాంట్రిబ్యూషన్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 10 lakhs మైనస్ 7 lakhs ఎంత? మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs. తీసేయండి అమ్మా, 2 lakhs తీసేస్తే ఎంత? సార్ జాగ్రత్తగా వినండి, వేరియబుల్ కాస్ట్ ఎంత? 7 lakhs, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 2 lakhs. ఇంట్రెస్ట్ ఇవ్వలేదమ్మా, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. డెట్ ఆఫ్ 5 lakhs, 10% ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. ఇంట్రెస్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. 5 lakhs ఇంటూ 10% పర్ annum. 1 lakh లోంచి 50,000 తీసేయండి అమ్మా, పీబీటీ వస్తుంది ఎంతమ్మా? 50,000. ఒక్క నిమిషం అమ్మా, ఇదేదో అయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? హౌ వాట్ ఆర్ ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, కంబైన్డ్ లివరేజ్? ఈ 3 క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేయాలి అందరూ. చెప్పాలి. ఆపరేటింగ్ లివరేజ్ ఎంతమ్మా? ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? డివైడెడ్ బై ఎంత వచ్చింది? 3 times ఏంటమ్మా? నాకు పర్సంటేజ్లో కూడా కావాలి. పర్సంటేజ్ అంటే ఓల్డ్ మైనస్ న్యూ, న్యూ మైనస్ ఓల్డ్ డివైడెడ్ బై ఓల్డ్. పర్సంటేజ్లో కూడా చెప్పండి అమ్మా. న్యూ మైనస్ ఓల్డ్, 3 lakhs మైనస్ 1 lakh డివైడెడ్ బై 1 lakh ఎంత? మా టైమ్స్ అంటే జస్ట్ ఇలా వస్తుంది. పర్సంటేజ్లో కూడా చెప్పండి ఎంత? ఎంత పర్సంటేజ్ అమ్మా? నెక్స్ట్ సార్, ఇది ఎన్ని టైమ్స్ ఫైనాన్షియల్ లివరేజ్ అందరూ చెప్పాలి. ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి, 1 lakh డివైడెడ్ బై 50,000 అంటే ఎన్ని టైమ్స్ అమ్మా? కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా చెప్పండి. ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లివరేజ్, 3 into 2 ఎంతమ్మా? రాయండి, నీట్గా రాయండి, ఇక్కడ వరకు రాయాలి. అంతే, 4 marks. 4 marks. కానీ గుర్తుండాలిగా ఫార్ములా. ఎగ్జామ్లో ఫార్ములాలు రాస్తారమ్మా మనోళ్ళు, అసలు ఏంటేంటో రాస్తారు. ఈ ఫార్ములా అయితే రాయరు, అదే విచిత్రం. అయిపోయిందా? జస్ట్ ఊరికే ఫోకస్ చేయండి అమ్మా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో. నేను ఆపరేటింగ్ లివరేజ్ ఎన్ని టైమ్స్ ఉంది అందరూ చెప్పాలి, ఓకేనా? ఆపరేటింగ్ లివరేజ్ 3 times ఉంది. ఆపరేటింగ్ లివరేజ్ అంటే జనరల్లీ మనం మాట్లాడుకుంటే సేల్స్ నుంచి దేనికి కనెక్షను? ఈబిఐటి కనెక్షన్. దేనికి కనెక్షన్ అమ్మా? ఈబిఐటి. అఫ్కోర్స్ కాంట్రిబ్యూషన్ సేల్స్ ఒకే పర్సంటేజ్లో మూవ్ అవుతూ ఉంటాయి. అంటే సేల్స్ నీకు 100% అయితే ఇది ఎంత పర్సంటేజ్ ఉంది? 300%. అంటే 3 times అండి. అంటే అది 100 అయితే ఇది ఎంత ఉందమ్మా? సేల్స్ 100 అయితే ఇది ఎంత అవుతుంది? 3 times ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది? 3 times మ్యాగ్నిఫై అవుతుంది. సేల్స్ 100 అయితే ఈబిఐటి 3 times మ్యాగ్నిఫై అవుతుంది. అంటే 100 into 3 ఎంతమ్మా? 300. సేల్స్ 1 rupee ఉంటే ఈబిఐటి ఎంత ఉంటుంది? 3. సేల్స్ 2 rupees ఉంటే, సేల్స్ 100 rupees ఉంటే, సేల్స్ 50 rupees ఉంటే, ఊరికే క్వశ్చన్ చదువుతా. కంపెనీ ఇఫ్ ద ఫర్మ్ వాంట్స్ టు డబుల్ ఇట్స్ ఈబిఐటి, ఈబిఐటిని డబల్ చేయాలనుకుంటుంది. మా కంపెనీ ఏం చేయాలనుకుంటుంది?
సేల్స్ని డబల్ చేయాలనుకుంటుందా, ఈబీఐటీని డబల్ చేయాలనుకుంటుందా? అంటే ఇది 3 అయితే ఇది ఎంత ఉంటుందమ్మా, సేల్స్ ఎంత ఉంటుంది 1, ఈబీఐటీ ఎంత, ఈ ప్రజెంట్ ఎంత ఉంది యూనిటరీ ఫ్యాక్టర్స్లో, సేల్స్ 1 ఉంటే ఈబీఐటీ ఎంత ఉందమ్మా 3. ఇప్పుడు ఈబీఐటీని ఏం చేయాలనుకుంటుంది, డబుల్ అంటే ఏంటమ్మా 6. సో హౌ మచ్ రైజ్ ఇన్ సేల్స్, ఇది ఎంతమ్మా 2. ఎట్లా వచ్చింది? సార్ ఈబీఐటీ వాంట్స్ టు డబల్ ఇట్స్ ఈబీఐటీ, ఈబీఐటీని డబల్ చేయాలనుకుంటే ఇదేంటమ్మా పర్సంటేజ్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్లో చెప్పింది వాల్యూని డబల్ చేయమన్నాడా, పర్సంటేజ్ని డబల్ చేయమన్నాడా, టైమ్స్ని డబల్ చేయమన్నాడా? వాల్యూ. సో అంటే నువ్వు వాల్యూ దగ్గరికి వెళ్ళి ఈబీఐటీని డబల్ చేయాలి. ఎంత ఇప్పుడు ఈబీఐటీ ఎంత ఉండాలమ్మా 2 lakhs. ఈబీఐటీ ఎంతనా 2 lakhs. సేల్స్ ఎంత అమ్మా, ఈ 1 lakh ఉందా అమ్మా, ఇది 1 lakhకి 10,000 ఉంటే 2 lakhs ఉంటే ఎంత అవుతుంది? 1 lakhకి 10,000 ఉంటే 2 lakhs ఉంటే ఎంత అవుతుంది? అది వాడు అడిగిన క్వశ్చన్. ఈబీఐటీని డబల్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు 1 lakh కాస్త ఎంత రావాలి 2 lakhs. అంటే సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఒకటి, సేల్స్ కూడా డబల్ అయితే అవ్వదు. ఎందుకు డబల్ అవ్వదమ్మా? బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ అడిగాడు. నువ్వు ఇదైతే ఈజీగా చెప్పగలవు. సార్ ఒకవేళ సేల్స్ 10 lakhsది 20 lakhs అయితే, 10 lakhsది 20 lakhs అయితే సేల్స్ డబల్ అయితే ఈబీఐటీ ఎంత అంటే ఇంటూ 3 చేసేస్తావు. నువ్వేం చేస్తావమ్మా? ఇంటూ 3 చేస్తావు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇంటూ 3 చేయాలా, డివైడెడ్ బై 3 చేయాలా అమ్మా? ఇటు నుంచి చేసేటప్పుడు ఇంటూ 3 చేస్తుంటే రివర్స్ వెళ్ళేటప్పుడు అది ఇంటూ కాస్త ఏమవుతుందమ్మా 1 divided by 3. క్యాలిక్యులేటర్లో చేయండి ఎంత పర్సంటేజ్ వస్తుందో. పర్సంటేజ్లో కావాలి. ఎంత పర్సంటేజ్ వస్తుందమ్మా? అంతే. ఇటు చేసినప్పుడు మల్టిప్లై అయితే అటు వెళ్ళేటప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై. మల్టిప్లికేషన్కి రివర్స్ ఏంటమ్మా, ఈక్వల్ టు కట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ ఏమవుతుంది 3 times ఇంక్రీజ్ అవుతుందంట. సేల్స్ ఎన్ని టైమ్స్ గ్రో అవుతుంది సార్? ఏముంది సార్ సేల్స్, ఇది 1 rupee అయితే ఇది 3 rupees. ఇప్పుడు రివర్స్లో అడుగుతున్నారు, 3 rupeesని రివర్స్ చెయ్యి. నువ్వు డబల్ చేసినా త్రిబుల్ చేసినా ఈ రిలేషన్షిప్ ఏమైనా మారుతుందా? 1-3 రిలేషన్షిప్ మారుతుందా? నో. 1-3 రిలేషన్షిప్ మారదు సార్. రివర్స్ చేసిన 1-3 అయితే ఇక్కడ 2-6 అవుతుంది. మరి 5 ఎంత అవుతుంది? ఇంటూ 3 ఎంతమ్మా 15. 10 ఎంత అవుతుంది? ఎంత నెంబర్ తీసుకున్నా ఆ రిలేషన్షిప్ ఎక్కడ చూసినా 3 times ఉంటుంది. 3 times అంటే మల్టిప్లై. రివర్స్ చేసినప్పుడు 1 ఇంటూ కాస్త ఏమవుతుంది డివైడెడ్. ఇది మ్యాగ్నిఫై వస్తుంది అంటే మనం రివర్స్లో చేసేటప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై. అదే అడిగాడు ఎగ్జామ్లో. 3 times అయినప్పుడు అది ఏమవుతుంది సార్? సేల్స్ ఎంత పర్సంటేజ్? 3 times అయితే సేల్స్ ఎంత? 1/1/3. ఎంతమ్మా 1/3. సో సేల్స్ వాల్యూమ్ కాజ్ 100% ఇంక్రీజ్ ఇన్ ఆపరేటింగ్ కాస్ట్. సో డస్ ఈ సేల్స్ ఇంక్రీజెస్ బై ఎంతమ్మా? ఎంత 1/3 అంటే ఏంటమ్మా 1 lakhs. అమ్మా 1 lakhsలో 1/3 అంటే ఎంత చూడండి? 10 lakhsలో 1/3 అంటే ఎంత? 3,33,333. ఆల్రెడీ ఒరిజినల్ సేల్స్ ఎంత ఉంది 10 lakhs. ఇది ఎంతమ్మా మొత్తం 13 lakhs. 33,333 ఇంక్రీజ్ అయితే, అన్ని సేల్స్ ఇంక్రీజ్ అయితే నీకు ఈబీఐటీ ఇప్పుడు ఉన్న దానికి డబుల్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా? డబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఈబీఐటీ 1 lakh అమ్మా. ఇప్పుడు ఇది ఎంత ఉంది 2 lakhs ఉంటుంది. సో ఇప్పుడు ఈబీఐటీ 2 lakhs అవ్వాలంటే సేల్స్ ఎంత అవ్వాలమ్మా 13 lakhs. 33,333. సో ఎందుకంటే ఇటు నుంచి చూసినప్పుడు నీకు ఇంటూ 3 చేసేటప్పుడు రివర్స్లో వెళ్తున్నప్పుడు ఇంటూ 3 చేయాలా డివైడెడ్ బై 3 చేయాలా? డివైడెడ్ బై 3 చేయాలి. సో అంటే అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయితే సరిపోతుంది. 100 times ఇంక్రీజ్ అవ్వక్కర్లేదు. 33.33% ఇంక్రీజ్ అయితే సరిపోతుంది సేల్స్. అంటే డబుల్ అవ్వాలంటే 100% ఇంక్రీజ్ అవ్వాలమ్మా. డబుల్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి? ఇప్పుడు 10 rupeesకి ఇంకో 10 rupees యాడ్ అవ్వాలి డబుల్ అవ్వాలంటే. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అమ్మా డబుల్ అవ్వాలంటే? 100% ఇంక్రీజ్ అవ్వాలంటే ఈబీఐటీ నీకు సేల్స్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయితే సరిపోతుందంట? 33.33%. ఎందుకు? మధ్యలో ఒక మ్యాగ్నిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉంది. జనరల్గా క్వశ్చన్ ఎలా అడగాలి? సేల్స్ 10 rupees ఇంక్రీజ్ అయితే ఈబీఐటీ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 3 times. ఎన్ని టైమ్స్ అమ్మా? రివర్స్లో అడిగాడు క్వశ్చన్. సింపుల్, దాన్ని రివర్స్ చేయి నువ్వు కూడా. ఇంటూ 3ని కాస్త ఏం చేస్తావు? అది సేల్స్కి అప్లై చేయి, అది యాడ్ చేయి.
డివైడెడ్ బై 3 అంటే 33.33%. అది యాడ్ చేసి చాలు. చూసారా క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేశాడో? దీనికి అందరూ వదిలేసి వచ్చారు. అసలు ఏంటి రివర్స్లో అడిగాడని చెప్పేసి ఇంటూ 3 చేసి వచ్చారు చాలా మంది. ఇంటూ 3 చేస్తావా, డివైడెడ్ బై 3 చేస్తావా? ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను జాగ్రత్తగా. సార్, ఇఫ్ ద ఫార్మ్ వాంట్స్ టు డబల్ ది సేల్స్ EB18, దెన్ వాట్ ఈస్ ద రైజ్ ఇన్ సేల్స్? డైరెక్ట్గా అడిగారా, రివర్స్లో అడిగాడా? ఈ లివరేజెస్ని డైరెక్ట్గా చూసినప్పుడు 3 times 2 times అంటే ఇంటూ చేయాలి సేల్స్కి. రివర్స్లో అడుగుతున్నప్పుడు ఇంటూ చేయాలా, డివైడెడ్ బై చేయాలా? అంతే అయిపోయింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ అంటే ఎంతమ్మా పర్సంటేజ్? 33. వాల్యూ అంటే 13,33,330. కావాలంటే 13,33,333 సేల్స్ తీసుకుని చేయండి, EB80 2 lakhs వస్తుంది. సరే, అది హోంవర్క్ అమ్మా. మీరు ఇప్పుడు సేల్స్ ఇదే క్యాలిక్యులేషన్ దేంతో చేస్తారు? 13,33,333తో కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది కదా. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? ఏసీసీ వాళ్ళు చెప్పాలి. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఎలా వస్తుంది? సో ఇక్కడ ఎంత పర్సంటేజో కనుక్కోండి. వేరియబుల్ కాస్ట్ సేమ్ పర్సంటేజ్ ఇక్కడ కూడా వేయండి. హోంవర్క్ ఊరికే చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఏ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే ఈ 3 times 2 times సేల్స్ నుంచి ఈబీటీకి, మరి దేని నుంచి దేనికి? కాంట్రిబ్యూషన్ నుంచి ఈబీటీ. రివర్స్లో అడిగినప్పుడు ఫార్ములా ఏమైందమ్మా? రివర్స్ అయ్యి అంటే 1/3 అయింది. ఏమైందమ్మా? 1. వాడు క్వశ్చన్ రివర్స్లో అడిగినప్పుడు నువ్వు ఆ టైమ్స్ని కూడా రివర్స్ చేయి, మల్టిప్లై కాదు డివైడెడ్ బై చేయి. 1/3 అంటే ఎంత పర్సంటేజ్? 33.33%. అంతే, అదే చేశాను చూడు. 33.33%, 70% ఉంది వేరియబుల్ కాస్ట్ 9,33,000. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 4 lakhs మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs. ఎంత వచ్చింది? ఈబీటీ డబుల్ అయింది. అంతకుముందు ఎంత ఉంది? 1 lakh. జస్ట్ ఊరికే ప్రూఫ్ కోసం చేశా. నువ్వు హోంవర్క్ చేయదు, ఓకేనా? నాకు ఈ 70% ఎలా వచ్చిందో చెప్పు చాలు. హోంవర్క్ అది క్వశ్చన్లో ఇవ్వలేదు, హోంవర్క్లో చెప్పాము. హోంవర్క్లో ఇదంతా ఎక్సెల్లో చేసుకుని రావాలి. ఏసీసీ వాళ్ళు ఎక్కడ చేయాలమ్మా? ఆ 70% నాకు వర్కింగ్ నోట్ ఉండాలి. నువ్వు టైప్ చేస్తే కుదరదు. చూద్దాం ఎంతమంది చేస్తారు. విత్ రిఫరెన్సెస్ రావాలి ఆ వర్కింగ్ నోట్ కూడా. 70% రిఫరెన్స్ల ద్వారా వచ్చి వర్కింగ్ నోట్ ఉండాలి. అది ఇక్కడ నువ్వు ఆ రిఫరెన్స్ పర్సంటేజ్ 70% ఇక్కడ అప్లై చేయాలి సేల్స్ మీద. అంటే మొత్తం 4 రిఫరెన్సెస్ రావాలి నాకు. 70% టైపింగ్ రావాలా, రిఫరెన్స్ నుంచి రావాలా? మళ్ళీ ఆ రిఫరెన్స్ ఎక్కడి నుంచి రావాలి? వర్కింగ్ నోట్ నుంచి. ఆ వర్కింగ్ నోట్ ఎక్కడి నుంచి రావాలి? రిఫరెన్సెస్ మెయిన్ ఫార్మాట్ నుంచి. ఏ ఒక్కటి మీరు టైప్ చేసినా మొత్తం కొట్టేస్తారు. మొత్తం అన్ని రిఫరెన్సెసే కనిపించాలి నాకు. ఫైనల్గా ఇక్కడ నాకు ఫార్ములా కనిపించాలి. ఆ ఫార్ములాలో వాల్యూస్ ఉండకూడదు, రిఫరెన్స్లు ఉండాలి. నాకు ఈ వేరియబుల్ కాస్ట్ 9,33,333లో ఒక్క వాల్యూ కూడా కనిపించకూడదు, అన్ని రిఫరెన్స్లు ఉండాలి సెల్స్. మళ్ళీ ఆ సెల్ రిఫరెన్స్ చూసినప్పుడు వేరే ఫార్మాట్ నుంచి రిఫరెన్స్ ఉండాలి. ఇది హోంవర్క్. ఈవినింగ్ 5 పెట్టేసి, అంటే మీకు ఏదో ఉంటాయి కదా టెస్ట్లు, ఎగ్జామ్ ఉంది కదా, నైట్ పెట్టేయండి, ఓకేనా? మా అర్థమైందా అందరికీ? ఏసీసీ వాళ్ళ వర్క్ అర్థమైందా? మా సిఎంఏ ఇంట్రోల్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ చూసుకోండి సరిపోద్ది, ఏం అక్కర్లేదు. ఇక్కడ వరకు చేస్తే చాలు. సిఎంఏ ఇంట్రో వాళ్ళు ఎక్కడి వరకు? ఆ 1/3ని రివర్స్, అదే 3ని రివర్స్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 1/3, 33.33. అక్కడ వరకు చాలు, మీరు ఇంకేం అక్కర్లేదు. ఇది జస్ట్ వాళ్ళకి మాత్రం. అంతే, అయిపోయింది చాప్టర్. దీని మీద క్వశ్చన్స్ రేపు క్వశ్చన్ బ్యాంక్ చూద్దాం. ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. రేపు వచ్చేటప్పుడు అందరూ ఫార్ములాస్ చదువుకుని రావాలి. ఎవరినైతే వాళ్ళు చెప్పాలి, చెప్పకపోతే 10 times ఇంపోజిషన్. సో చాలా ఏమో క్వశ్చన్ బ్యాంక్ ఊరికే వెళ్ళిపోయే ముందు క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చెప్పండి అమ్మా నాకు. లెవరేజెస్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? ఊరికే జస్ట్ చెప్పాలి. లెవరేజెస్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఫాస్ట్గా చెప్పాలి ఎవరైనా. ఓన్లీ లివరేజెస్ మీదమ్మా. 8. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? 9ఆ? ఇక్కడ నుంచి 9, 10, 11. అందులో 16 లేదు, 16, 17 లేవమ్మా. సిక్స్టీన్ 17 లేవు. అంటే 9 నుంచి
15 వరకు. ఎన్ని క్వశ్చన్స్ అమ్మా 9 నుంచి 15 అంటే 7 క్వశ్చన్స్ ఇన్ లివరేజెస్ అమ్మా, 7 డిఫరెంట్ మోడల్స్. సో నెక్స్ట్ క్లాస్లో 7 క్వశ్చన్స్ ఒక సాటర్డే వరకు చూద్దాం. మీకు వీకెండ్ ఈసారి ఎఫ్ఎం కూడా ఉంటుంది. ఏది ఉంటుంది? లివరేజెస్ మీద. ఈ 7 క్వశ్చన్స్ నుంచి అడగను, వేరే క్వశ్చన్ ఇస్తాను. ఈ 7 క్వశ్చన్ మోడల్లో ఇస్తాను. ఓకేనా? వీకెండ్ కూడా ఉంటుంది ఈసారి, సాటర్డే కంప్లీట్ అవుతుంది. అండ్ మండే నేను గుంటూరు నుంచి తీసుకుంటా క్లాస్, ఒక 1 అవర్ డైలీ. ఇది కన్క్లూడ్ అంటే చాప్టర్ రివిజన్ అనమాట మళ్ళీ. సో ఈపీఎస్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఒక అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత చెప్పాల్సింది. అయినా సరే నేను చెప్తా, మళ్ళీ ఆ స్టాండర్డ్ అయిన తర్వాత మళ్ళీ చెప్తా. సో మేబీ ఈపీఎస్ అయితేనే అర్థమవుతుంది, కానీ వినండి, నాది కూడా వినండి. సో విని కొంతవరకు బాగానే అర్థమవుతుందిలే, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తా. అది గుంటూరు నుంచి చెప్తాను. లివరేజ్ కంప్లీట్ చేసుకుని దాన్ని వీకెండ్ రాయిద్దాం. దెన్ 3 days ఉంది కదా, మోర్ దాన్ సఫిషియంట్ అమ్మ 3 days. ఓకే, లంచ్ బ్రేక్ తీసుకోండి అందరూ.